జస్ట్ ఒక్కసారి ఇక్కడ చూసినట్లయితే స్క్రీన్ పైన మీ అందరూ కూడా చూస్తున్నారు కదండి. ఈ స్క్రీన్ జస్ట్ అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. మన యొక్క కరెన్సీ లోపల ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి, మార్పులు ఏ విధంగా వస్తున్నాయి అనే దాన్ని కనుక చూసినట్లయితే ఫ్రమ్ ఓల్డెన్ డేస్ నుంచి ప్రజెంట్ వరకు ఉన్నటువంటి మార్పులు కనుక చూసినట్లయితే స్టార్టింగ్ లో మనకు బార్టర్ సిస్టమ్ ఉండింది. సో ఆ తర్వాత కాలక్రమేణా మనకు కాయిన్ సిస్టమ్ రావడం జరిగింది. సో కాయిన్ సిస్టమ్ తర్వాత అండ్ నోట్స్ రావడం జరిగింది. అండ్ నోట్స్ తర్వాత ఈ నోట్స్ అన్నిటి కూడా మనం అందరం కూడా బ్యాంక్స్ లో సేవ్ అంటే బ్యాంక్స్ లో స్టోర్ చేసుకుంటున్నాం. ఆ తర్వాత ఆ బ్యాంక్స్ నుంచి మనకు ఏటీఎం కార్డ్స్, డెబిట్ కార్డ్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ ఇలాంటి రకరకాల కార్డ్స్ వాడడం జరిగింది. అండ్ ప్రజెంట్ మార్కెట్ లోపల వెరీ రీసెంట్ గా మీ అందరు కూడా దేని గురించి అంటే ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయో టోటల్ గా, సో ఈ యాప్స్ మనం వాడడం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ గా. సో అది గూగుల్ పే కావచ్చు, ఫోన్ పే కావచ్చు, రకరకాలుగా ఉన్నటువంటి యాప్స్ ఈ రోజు మనకు పేమెంట్ సిస్టమ్ లోపల వచ్చాయండి. బట్ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే కరెన్సీ 100% గా క్రిప్టో కరెన్సీ ఉంటుంది అని మాత్రం చెప్పగలను. సో అలాంటి అంటే నెక్స్ట్ అంటే ప్రతి దాంట్ లోపల నెక్స్ట్ ఉంది కాబట్టి, అప్గ్రేడేషన్ ఉంది కాబట్టి, సో ఖచ్చితంగా నెక్స్ట్ మనకు అంటే అప్కమింగ్ కరెన్సీ అని చెప్పొచ్చు అండి ఇది క్రిప్టో కరెన్సీ. సో దీనిపైన పూర్తిగా చర్చలు కొనసాగుతున్నాయి. సో ఏది ఏమైనప్పటికీ భవిష్యత్తు లోపల రాబోయే కరెన్సీగా మనం చెప్పుకోవచ్చు ఈ క్రిప్టో కరెన్సీని. సో అలాంటి క్రిప్టో కరెన్సీ లోపల మనకు ప్రపంచం మొత్తం కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయండి యాక్చువల్గా. సో ఒకసారి మీరు కనుక చూసినట్లయితే వరల్డ్ వైడ్ గా చాలా క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయండి. అందులోపల టాప్ పొజిషన్ ఉన్నటువంటిది బిట్ కాయిన్ యాక్చువల్గా. సో ఫస్ట్ ప్లేస్ లో బిట్ కాయిన్ ఉంటే అండ్ సెకండ్ ప్లేస్ లో మీరు ఇక్కడ చూడొచ్చండి ఇథీరియం ఉందండి యాక్చువల్గా. సో వరల్డ్ లోపల నంబర్ 2 ప్లేస్ లో ఉన్నటువంటి ఇథీరియం అనే ఒక క్రిప్టో కరెన్సీ. సో ఇలాంటి ఈ క్రిప్టో కరెన్సీ యొక్క బ్లాక్ చైన్ పైన రన్ చేయబడుతున్నటువంటి ఒక ప్లాట్ఫామ్, ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో, సో దాన్ని బేస్ చెప్పేటువంటి ప్లానే మనం ఇదండి యాక్చువల్గా. సో అలాంటి క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఇథీరియం, సో ఆ ఇథీరియం వచ్చేసి వరల్డ్ లోపల నంబర్ 2 పొజిషన్ ఉన్నటువంటి ఒక క్రిప్టో కరెన్సీ అండి. సో ఈ క్రిప్టో కరెన్సీ యొక్క బ్లాక్ చైన్ పైన రన్ చేయబడుతున్నటువంటిదే నేను చెప్పేటటువంటి న్యూ కాన్సెప్ట్ అండి. దట్ ఈస్ ద ఫార్సైజ్. సో ఈ రోజు మనము ఆ ఫార్సైజ్ సంబంధించినటువంటి ప్లాన్ మనం చెప్పుకుంటామండి. సో అండ్ ఈ ఫార్సేజ్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది, దీని ప్లాన్ ఏంటి అని చెప్పేసి కనుక మనం కొంచెం డీప్ గా వెళ్ళినట్లయితే ఈ ఫార్సేజ్ సంబంధించినటువంటి సైట్ ఇదేనండి. ఫార్సేజ్ ద వరల్డ్స్ ఫస్ట్ 100% డీసెంట్రలైజ్డ్ మ్యాట్రిక్స్ ప్రోగ్రామ్ అండి ఇది యాక్చువల్ గా. సో ఈ ఏంటి డీసెంట్రలైజ్డ్ ఏంటి, మ్యాట్రిక్స్ ప్రోగ్రామ్స్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది, సో ఎవ్రీథింగ్ అండి దానికి సంబంధించి కూడా మనం ఈ సెషన్ లోపల క్లియర్ గా మనం డిస్కస్ చేద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దీని లోపల ఏంటంటే ఈ ఫార్సేజ్ లోపల జీరో రిస్క్ అండి, ఇమ్యూటబిలిటీ ఆఫ్ కండిషన్స్ కానీ, ట్రాన్స్పరెన్సీ అండ్ ఇన్స్టాంట్ ట్రాన్సాక్షన్స్, డీసెంట్రలైజేషన్, 100% ఆన్లైన్. అంటే దీని టోటల్ కూడా ఇది పూర్తిగా డీసెంట్రలైజేషన్ అండి. ఇది ఇన్స్టాంట్ పేమెంట్స్ ఉంటుంది, దీని లోపల 0% ఆఫ్ రిస్క్ ఉంటుందండి. సో ఇదంతా కూడా మీకు ఇక సైట్ లోపలికి వెళ్ళినట్టయితే టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం అవైలబిలిటీగా మీకు ఇందులో ఉంటుందండి యాక్చువల్గా. సో ఈ ప్లాన్ సంబంధించినటువంటి దాని లోపల మీరు కనుక చూసినట్టయితే స్మార్ట్ కాంట్రాక్ట్ ఈ సైట్ లోపల మీకు స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ అనేది కూడా కింద మీకు లిస్ట్ చేయబడింది చూడండి, కింద లాస్ట్ బాటమ్ లోపల ఇక్కడ ఉంది ఇక్కడ స్మార్ట్ కాంట్రాక్ట్. సో దీన్ని కూడా మీరు ఈథర్ స్కాన్ లోపల మీరు వెరిఫై చేసుకోవచ్చు అండి. సో ప్లాన్ గురించి సో ఈ ప్లాన్ అనేది జస్ట్ ఒకసారి చూడండి. ఫోర్సేజ్ ఇట్స్ నాట్ ఏ కంపెనీ, ఇట్స్ నాట్ ఏ బిజినెస్ ప్లాన్, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కాదు. అండ్ ఫారెక్స్, క్రిప్టో స్టాక్ ఇలాంటి కానీ, క్రిప్టో కరెన్సీ మైనింగ్ కాదు, ఐసీఓ ఏమీ లేదు. అండ్ ఇట్స్ నాట్ ఏ ప్రోడక్ట్, అంటే ఏదో ప్రోడక్ట్ పెట్టి మనకు దాని మీద ప్రాఫిట్ షేర్ చేయడం కానీ అలాంటిది ఏమీ జరగదండి. సో వాట్ ఈస్ ద ఫార్సేజ్ అంటే ఫార్సేజ్ ఈస్ ద వరల్డ్స్ ఫస్ట్ 100% డీసెంట్రలైజ్డ్ ఇథీరియం బ్లాక్ చైన్ బేస్డ్ మ్యాట్రిక్స్ ప్రాజెక్ట్. అంటే ఈ ఇథీరియం అనే ఒక బ్లాక్ చైన్ లోపల రన్ అయ్యేటటువంటి ఒక మ్యాట్రిక్స్ ప్రాజెక్ట్ అండి. సో దీన్ని ఏదో ఇథీరియం ఉందో ఆ ఇథీరియం సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు సైట్ లోపల క్లియర్ కింద చూపించాను కదండి. యాక్చువల్గా 2015 లోపల లాంచ్ చేయబడ్డటువంటి ఇథీరియం అండి. వరల్డ్ లోపల నంబర్ 2 పొజిషన్ ఉన్నటువంటి ఇథీరియం యొక్క బ్లాక్ చైన్ మీద ఈ ఫార్సేజ్ రన్ అవుతుందండి. సో డీసెంట్రలైజేషన్ అని చెప్పాము కదండి, ఇది 100% డీసెంట్రలైజేషన్ ప్రోగ్రామ్ అని చెప్పాము. సో డీసెంట్రలైజేషన్ ప్రోగ్రామ్ అంటే డీసెంట్రలైజేషన్ అంటే ఏంటంటే క్రియేటర్స్ ఏవైతే ఉంటారో దీన్ని నోబడి అంటే ఎవరు కూడా దీన్ని కంట్రోల్ చేయలేరు. సో గవర్నమెంట్స్ కానీ అనుకుంటే దీన్ని అథరైజేషన్ కానీ లేకుంటే అడ్మినిస్ట్రేట్ కానీ చేయలేరు. దీని లోపల
అంటే క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దీన్ని మాడిఫై చేయలేరు. వన్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత దీన్ని ఎగ్జిక్యూట్ అయిన తర్వాత స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది బ్లాక్ చైన్ లోపల ఎగ్జిక్యూట్ అయిన తర్వాత దీన్ని తిరిగి మాడిఫై చేయడం కానీ ఎగ్జిక్యూట్ చేయడం కానీ అలాంటివి కూడా దీని లోపల ఉండదండి. సో అది డీసెంట్రలైజేషన్. ఇది పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్స్ నడుస్తుందండి. సో ఇది ఇంటర్నెట్ ఉన్నంత కాలం కొనసాగుతుందని చెప్పొచ్చండి దీన్ని. సో దీన్ని క్రియేట్ చేసినటువంటి క్రియేటర్ ఆఫ్ ఫోర్సేజ్ ఎవరంటే, సో ఇక్కడ లాడో అండ్ ద జాన్ టర్నర్ అని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా క్రియేటర్స్ అండి ఇది. సో 31st January 2020 లోపల దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. సో క్రియేట్ చేసినటువంటి వీళ్ళు దీని ఇథీరియం యొక్క బ్లాక్ చైన్ కు ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో ఎగ్జిక్యూట్ చేసినటువంటి వీళ్ళు కూడా ఈ రోజు తిరిగి ఆ స్మార్ట్ కాంట్రాక్ట్ మళ్ళీ ఎడిట్ చేయడం కానీ, సో దాన్ని మోడిఫై చేయడం కానీ అలాంటివి ఏవి కూడా జరగదండి ప్రజెంట్ గా. సో అంటే అలా ఉంటుంది డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ లోపల స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది అలా ఉంటుంది. సో వన్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత దాన్ని మోడిఫై చేయడం కానీ, ఎగ్జిక్యూట్ చేయడం కానీ, ఇంకేదైనా చేయడం కానీ అలాంటిది ఏది ఉండదండి. ఇంటర్నెట్ ఉన్నంత కాలం ఇది ఇథీరియం బ్లాక్ చైన్ పైన ఇది రన్ అవుతూనే ఉంటుందండి యాక్చువల్గా. సో ఈ విధంగా ఈ యొక్క ఏదైతే ఫోర్సేజ్ ప్లాన్ ఉందో దీని లోపల ఏ విధంగా జాయిన్ కావాలి, ఎలా జాయిన్ కావాలి అని కనుక చూసినట్లయితే, సో దీన్ని స్టార్ట్ చేయాలంటే మీరు ఖచ్చితంగా మీ యొక్క మొబైల్ లోపల వెరీ సింపుల్ అండి. సో ట్రస్ట్ వాలెట్ కానీ అండ్ టోకెన్ పాకెట్ కానీ కాయిన్ బేస్ కానీ, సో అండ్ డెస్క్టాప్ అయితేనేమో మెటా మాస్క్ ఉంటుందండి. సో ఈ మెటా మాస్క్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే, అంటే మెయిన్ గా మనం అందరూ కూడా మొబైల్స్ వాడుతున్నాం కాబట్టి మొబైల్స్ లోపల ట్రస్ట్ వాలెట్ అండ్ ద టోకెన్ పాకెట్ అండ్ కాయిన్స్ బేస్. సో డిపెండింగ్ ఆన్ యువర్ చాయిస్ అండి. సో ఎక్కువ శాతం అంతా కూడా ట్రస్ట్ వాలెట్ అనేది మనకు కొంచెం ఈజీగా ఉంటుంది ఆపరేటింగ్ కూడా. సో కాబట్టి ట్రస్ట్ వాలెట్ బెటర్ అనుకుంటున్నా. అండ్ ఐఫోన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టోకెన్ పాకెట్ ని యూజ్ చేయొచ్చండి కొందరికి, ఎందుకంటే ఐఫోన్ లోపల ట్రస్ట్ వాలెట్ అనేది ఇన్స్టాల్ కావడం లేదు కాబట్టి. సో వన్స్ మీరు ఇవి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం దాని లోపలికి ఇథీరియం తెచ్చుకునేది ఉంటుందండి. సో దానికంటే చూడండి ఇక్కడ 100% ఈ ప్రాజెక్ట్ అనేది డీసెంట్రలైజ్ అండి. పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్స్ ఉంటుంది అండ్ ఇథీరియం బ్లాక్ చైన్ మీద నడిచే ప్రాజెక్ట్ అండి ఇది. దీన్ని స్టార్ట్ చేయాలంటే జస్ట్ 0.05 ఇథీరియం ఉంటే చాలండి. సో మెయిన్ గా ఈ కాన్సెప్ట్ మనం ఎందుకు చెప్తున్నామంటే పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఇన్స్టాంట్ పేమెంట్స్ అండి. సో గతంలో ఏదైతే కాన్సెప్ట్ ఏదైతే రకరకాలుగా మనకు ఎంఎల్ఎం కావచ్చు, ఇంకోటి కావచ్చు చైన్ సిస్టమ్ ఏదైనా కావచ్చు అండి, ఇవన్నీ అయితే ప్రాజెక్ట్స్ వచ్చాయో, సో వాటన్నిటి లోపల మనం కష్టపడ్డ తర్వాత వచ్చేటటువంటి ఇన్కమ్ అవుతుందో ఆ ఇన్కమ్ ని మనము కంపెనీ యొక్క డెసిషన్ పైన ఆధారపడి ఉండేవాళ్ళం. అంటే కంపెనీ విత్డ్రాల్ ఆప్షన్ ఇస్తే విత్డ్రాల్ చేసుకునే వాళ్ళం. అది 15 days కా, 1 month కా, లేకుంటే సో సర్టెన్ పీరియడ్ కా అని చెప్పేసి మనం చేసేవాళ్ళం. అలాగే ఆ వచ్చినటువంటి ఆ ప్రాఫిట్ లోపల మనకు మళ్ళీ 10% అడ్మిన్ ఛార్జెస్ కావచ్చు, లేకుంటే ట్యాక్స్ కావచ్చు, టీడీఎస్ కావచ్చు, రకరకాల కటింగ్స్ చేసి సమ్ అమౌంట్ మాత్రమే మనకు వచ్చేదండి. కొన్ని సందర్భాల లోపల ఆ మనకు వచ్చినటువంటి ఇన్కమ్ మొత్తం కూడా హోల్డ్ లో పెట్టినటువంటి సందర్భాలు కూడా చాలా కంపెనీస్ లో మనం అందరం కూడా చూసాము. బట్ ఈ ప్రాజెక్ట్ లో మాత్రం అలాంటివి ఏటివి లేవండి, అలాంటి వాటి ఛాన్సే లేదండి. ఎందుకంటే ఇందులోపల నో అడ్మిన్ అండ్ నో కంపెనీ. సో అక్కడ అలాంటి ఏది లేదండి. జస్ట్ ఒక మ్యాట్రిక్స్ ప్రోగ్రామ్ పైన జరిగేటువంటి ఒక ప్రోగ్రామ్ అండి ఇది. ఇది ఆన్ ది స్పాట్ గా అమాంగ్ ద మెంబర్స్ మధ్యలోనే ఇది డిస్బర్స్మెంట్ జరుగుతుందండి ఇది. సో అంటే అట్ ద సేమ్ పాయింట్, అంటే మనకు వచ్చినటువంటి ఇన్కమ్ ఆన్ ది స్పాట్ మన యొక్క వాలెట్ లోకి పేమెంట్ జరుగుతుంది, అంటే ఇన్స్టాంట్ పేమెంట్ వస్తుంది. అలాగే 100% పేమెంట్ వస్తుంది. దీని లోపల ఎలాంటి డిడక్షన్స్ కానీ ఏది ఉండదండి ఇది. సో అలాంటి ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ మీరు స్టార్ట్ చేయాలంటే మీ యొక్క మొబైల్ లోపల ట్రస్ట్ వాలెట్ కానీ టోకెన్ పాకెట్ కానీ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాని లోపలికి మీరు ఇథీరియం దానికి చేసుకోవాలంటే ఇథీరియం ని లోడ్ చేసుకోవాలి. సో ఇథీరియం అనేది మీకు మనకు ఇండియా లోపల నంబర్ ఆఫ్ ఎక్స్చేంజెస్ ఉన్నాయండి, క్రిప్టో ఎక్స్చేంజెస్. ఎనీ క్రిప్టో ఎక్స్చేంజ్కి వెళ్ళి మీరు దాన్ని బై చేయొచ్చు, లేదంటే మీ యొక్క అప్లైనర్ నుంచి కూడా మీరు అంటే ఇథీరియం ని మీరు తీసుకోవచ్చు అండి. సో దీని లోపల ఎలా ఉంటుందంటే 0.05 ఇథీరియం తో మీరు ప్రారంభించాల్సి ఉంటుందండి ఇది. సో 0.05 తో మీరు స్టార్ట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే అది 2 భాగాలుగా విడిపోతుందండి. అది 0.025 అండ్ 0.025. సో 0.025 ఒకటేమో X3 లోపల ఓపెన్ అవుతుంది అండ్ 0.025 ఇంకొకటేమో X4 లోపల స్లాట్స్ ఓపెన్ అవుతుంది. అంటే 2 భాగాలుగా విడిపోయి మనకు 2 స్లాట్స్ ఓపెన్ చేస్తుంది. ఈ ఫాసేజ్ లోపల మనకు 2 రకాల ప్లాన్స్ ఉంటాయండి. ఒకటేమో వర్కింగ్ ప్లాన్ అండ్ ఇంకొకటేమో నాన్ వర్కింగ్ ప్లాన్. సో వర్కింగ్ ప్లాన్ వచ్చేసి ఏంటంటే ఫోర్సెస్ X3 అండ్ నాన్ వర్కింగ్ ప్లాన్ ఏంటంటే ఫోర్సెస్ X4. సో ముందుగా మనము ఈ వర్కింగ్ ప్లాన్ ఏదైతే ఉందో X3 కనుక ఒకసారి చూసినట్లయితే, సో జస్ట్ ఇక్కడ చూడండి,
ఫార్సేజ్ X3 అనే దాని లోపల టోటల్ గా 12 స్లాట్స్ ఉంటాయండి. ప్రతి స్లాట్ కూడా నెక్స్ట్ స్లాట్ కి డబల్ అవుతూ వస్తుందండి. అంటే 0.025 ఈథీరియం, 0.05, 0.1, 2, 4, 8 ఇలా ప్రతి స్లాట్ కూడా దాని ముందున్న స్లాట్ కంటే డబుల్ వాల్యూతో ఉంటుందండి. ఇలా టోటల్ గా 12 స్లాట్స్ ఉంటాయి X3 లోపల. ఇట్స్ ఎ వర్కింగ్ ప్లాన్. సో మరి ఈ X3 లోపల ఏ విధంగా వర్కౌట్ అవుతుందని చూసినట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చండి. సారీ, ప్రతి స్లాట్ కింద మనకు 3 సర్కిల్స్ ఉంటాయండి. సో ఈచ్ సర్కిల్ చూడండి ఇక్కడ 0.025 X3 దాని లోపల కింద మనకు 1, 2, 3 అనే 3 సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం ఎవరినైనా రెఫర్ చేసినట్లయితే సేమ్. సో మనం రెఫర్ చేసినటువంటి వ్యక్తి మనకు ఫస్ట్ వ్యక్తిని రెఫర్ చేస్తే ఆ ఫస్ట్ వ్యక్తి మొదటి సర్కిల్లో ఫిల్ అవుతాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చండి, మొదటి సర్కిల్లో ఫిల్ అవుతాడు. ఫిల్ అయిన వెంటనే ఆ స్లాట్ వాల్యూ ఎంతైతే ఉందో 0.025 దాని వాల్యూ ఎంత ఉందో అది 100% ఆన్ ది స్పాట్ మీ యొక్క వాలెట్ లోకి యాడ్ అవుతుంది. ఇన్స్టాంట్ గా యాడ్ అవుతుంది. అది కూడా 100% యాడ్ అవుతుంది. సో అలాగే సెకండ్ పర్సన్ మీరు మళ్ళీ కనుక మీరు ఇన్వైట్ చేసినట్లయితే, అంటే మీరు సెకండ్ పర్సన్ రెఫరల్ చేసినట్లయితే అక్కడ సెకండ్ సర్కిల్ లోపల ఫిల్ అవుతుంది. సో దీనికి సంబంధించినటువంటి 0.025 ఈథీరియం కూడా మీ యొక్క ట్రస్ట్ వాలెట్ లోకి ఆన్ ది స్పాట్ గా వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీరు ఇద్దరు కనుక స్పాన్సర్ చేశారనుకోండి, ఆ ఇద్దరికి సంబంధించినటువంటి టోటల్ 0.025 ఈథీరియం టోటల్ వాల్యూ కూడా మీకు మీ యొక్క వ్యాలెట్ లోకి యాడ్ అవుతుంది. టోటల్ గా 0.05 ఈథీరియం వచ్చేస్తుంది. అండ్ థర్డ్ పర్సన్ మీరు ఎప్పుడైతే మీరు ఇన్వైట్ చేస్తారో అంటే రెఫరల్ చేస్తారో ఆ వ్యక్తి థర్డ్ సర్కిల్ లోపల ఫిల్ అవుతాడు. మీరందరూ ఇక్కడ చూడొచ్చండి, పింక్ కలర్ లో ఉంది కదండి. థర్డ్ వ్యక్తి ఎప్పుడైతే ఇక్కడ మీకు పింక్ కలర్ లో అంటే ఇక్కడ యాడ్ అయిపోతున్నాడో ఇది రీఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. అంటే రీఇన్వెస్ట్మెంట్ జరగడం అంటే ఇది తిరిగి ఈ యొక్క స్లాట్ ను మళ్ళీ పర్చేజ్ చేస్తుంది. పర్చేజ్ చేసి ఈ 3 సర్కిల్స్ అన్ని కూడా మళ్ళీ ఎంప్టీ కాబడతాయి. అంటే అగైన్ మీరు మళ్ళీ 3 మెంబర్స్ ని మీరు రెఫరల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకా గమనించాల్సిన విషయం ఏంటంటే రీపర్చేజ్ జరిగిన తర్వాత సో అది ఆ వాల్యూ అనేది మళ్ళీ ఇక్కడ ఎక్కడికి వెళ్తుందంటే పైన ఉండేటటువంటి అప్లైనర్ కు వెళ్తుంది 0.025. సో ఈ విధంగా X3 లోపల ఒక స్లాట్ లో 3 సర్కిల్స్ ఉంటే ప్రతి స్లాట్ లో కూడా 3 సర్కిల్స్ ఉంటాయండి. ఈ 3 సర్కిల్స్ లోపల 2 సర్కిల్స్ వాల్యూ ఏమో మనకు వచ్చేస్తుందండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి రీపర్చేజ్ చేసి అది పైన ఉండేటటువంటి అప్లైనర్ కు అది వెళ్తుంది. సో ఈ విధంగా X3 అనేది వర్కింగ్ అండి. మనం యొక్క రెఫరల్స్ యొక్క సంఖ్యను బట్టి రెఫరల్స్ ఎంత పెంచుకుంటే మనకు అంత ఇన్కమ్ దీని లోపల వచ్చే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ వన్స్ రీఇన్వెస్ట్మెంట్ అయ్యింది. చూడండి రీఇన్వెస్ట్మెంట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి 3 సర్కిల్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత రీఇన్వెస్ట్ అవుతుంది కదండి. వన్స్ రీఇన్వెస్ట్మెంట్ అయిన తర్వాత ఆ స్లాట్ అనేది మళ్ళీ న్యూగా ఇలా ఉంటుందండి, ఫ్రెష్ గా. అంటే మళ్ళీ మీరు ముగ్గురిని మీరు రెఫర్ చేయొచ్చు. 1, 2, 3 మళ్ళీ రెడీ టు ఎలిజిబుల్ అనమాట. మళ్ళీ ముగ్గురు వ్యక్తులు మీరు మళ్ళీ స్పాన్సర్ చేసుకోవచ్చు. ఇది కంటిన్యూస్ ప్రోగ్రామ్ అండి. ఇలా మనం ఎంత మంది అయినా రెఫర్ చేసుకుంటూనే వెళ్ళొచ్చు. సో ఇది X3 అండి. ఇట్స్ ఎ వర్కింగ్ ప్లాన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫార్సేజ్ X4. సో ఈ X4 ఏదైతే ఉందో ఇది నాన్ వర్కింగ్ ప్లాన్ అండి. సో మన యొక్క ఫార్సేజ్ లో ఉన్నటువంటి మ్యాజిక్ ప్రోగ్రామ్ అంతా కూడా ఈ X4 లో ఉంటుందండి యాక్చువల్ గా. సో ఏంటి అంటే ఈ X4 లోపల టోటల్ గా 6 సర్కిల్స్ ఉంటాయండి. ఇది 2 లైన్లలో ఉంటుందండి. సో మొదటి లైన్ లోపల 2 సర్కిల్స్ ఉంటాయి. అండ్ సెకండ్ లైన్ లోపల మొత్తం 4 సర్కిల్స్ ఉంటాయండి. 4 సర్కిల్స్ మొత్తం కూడా. సో దీని లోపల ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అంటే మనకు ఇది ఎక్కడి నుంచైనా కూడా రావచ్చండి. అంటే ఒక ఫస్ట్ సర్కిల్స్ ఫిల్అప్ అయినట్లయితే ఒకటో సర్కిల్ లోపల అది పైన ఉండేటటువంటి అప్లైనర్ కు వెళ్తుంది. లేదా మన అప్లైనర్ ప్యారలల్ గా ఉండే టీమ్ కైనా కూడా వెళ్ళవచ్చు. అలా విధంగా సెకండ్ సర్కిల్ కూడా ఫిల్అప్ అయినట్లయితే అది కూడా పైన ఉండేటటువంటి అప్లైనర్ ఆర్ ప్యారలల్ టీమ్ కు వెళ్తుంది. అంటే ఈ X4 లో ఉండేటటువంటి స్లాట్స్ లోపల మొదటి 2 సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 కూడా పైన ఉండేటటువంటి అప్లైనర్స్ కు వెళ్ళిపోతాయి. అలాగే కింద ఉండేటటువంటి 3, 5, 4, 6 ఏవైతే ఉన్నాయో ఈ సర్కిల్స్ ఏంటంటే మనకు ఫస్ట్ సర్కిల్ ఫిల్అప్ అయిపోతే అది మనకు వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ 3, 5 అంటే మనకు వచ్చేస్తుంది 0.05. అలాగే ఫోర్త్ స్లాట్ ఫిల్అప్ అయినప్పుడు కూడా ఆ వాల్యూ మొత్తం కూడా మనకే వచ్చేస్తుంది. అంటే కింద ఉన్నటువంటి దాని లోపల టోటల్ గా 4 సర్కిల్స్ ఉంటే దాని లోపల 3 సర్కిల్ల వాల్యూ మొత్తం మనకే వచ్చేస్తుంది.
అండ్ చివరిగా ఉన్నటువంటి 6th సర్కిల్ ఏదైతే ఉందో ఈ 6th సర్కిల్ సంబంధించి ఇది రీపర్చేజ్ చేసి పైన ఉండేటటువంటి అప్లైనర్ కు వెళ్తుంది. సో ఇక్కడ చూడండి బాగా మళ్ళీసారి చూడండి, మనకు X4 లోపల 2 ఉంటాయండి, 2 లైన్స్ లోపల సర్కిల్స్ ఉంటాయండి. ఒకటేమో పైన 1, 2 ఉంటుంది అండ్ కిందనేమో 3, 4, 5, 6 సర్కిల్స్ 4 ఉంటాయండి. మొదట ఉన్నటువంటి 1, 2 సర్కిల్స్ ఫిల్ అయినప్పుడు అది పైన ఉండేటటువంటి అప్లైనర్స్ కు వెళ్ళిపోతుంది. అండ్ 3, 4, 5, 6 లోపల 3 సర్కిల్స్ వాల్యూ అంటే 0.025, 0.025, 0.025 టోటల్ గా 0.075 టోటల్ వాల్యూ మీకు మీ ఒక వాలెట్ లోకి వచ్చేస్తుంది. అండ్ లాస్ట్ వన్ అయితే ఉందో 6th సర్కిల్, దీనికి సంబంధించినటువంటి వాల్యూ మొత్తం కూడా రీపర్చేజ్ చేసి పైన ఉండేటటువంటి అప్లైనర్ కు వెళ్తుంది. అంటే రీపర్చేజ్ చేసినప్పుడు ఏమవుతుందని చెప్పినామంటే మనకు టోటల్ గా మళ్ళీ ఆ స్లాట్ అంతా కూడా ఎంటీ కాబడుతుందండి. టోటల్ గా రీపర్చేజ్ ఎప్పుడైతే అవుతుందో మళ్ళీ ఆల్ సర్కిల్స్ అన్ని కూడా మీకు ఎంటీ కాబడుతుంది. అంటే మళ్ళీ రెడీ టు జాయిన్ అనమాట. మళ్ళీ ఇంకా వ్యక్తులకు ఆహ్వానించవచ్చు మనకు. అంటే ఇలా ఒక్కసారి కాదండి, ఒక్కసారి మనం ఒక స్లాట్ ని మనం పర్చేజ్ చేసి పెట్టినట్లయితే అన్లిమిటెడ్ ఇన్కమ్ మనకు వచ్చేస్తుంది. సో 0.05 ఈథీరియం తో మీరు స్టార్ట్ చేసినట్లయితే మీకు అన్లిమిటెడ్ ఇన్కమ్ వస్తుందండి. అంటే అది మీరు 0.05 ఈథీరియం తో 1000 ఈథీరియం కాదండి, అంతకంటే ఎక్కువ కూడా మీరు సంపాదించుకోవచ్చు అండి. సో ఇది ఫార్సేజ్ X4 లోపల జరిగేటటువంటి కాన్సెప్ట్ అండి X4 లోపల. సో మీరు ఒకసారి ఇక్కడ చూసినట్లయితే ప్రతి స్లాట్ కింద మనకు సర్కిల్స్ కొన్ని ఫిల్అప్ అయిపోయినాయి కదా. సో ఒక్కొక్క సర్కిల్ లోపల ఒక్కొక్క కలర్ లో ఉన్నాయి కదండి. మరి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వైట్ కలర్ లో మీకు ఏదైతే కనబడుతుందో ఆ సర్కిల్స్ అన్ని కూడా మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే పైన ఉండేటటువంటి అప్లైనర్ కావచ్చు, క్రాస్ లైన్ నుంచి కావచ్చు, ప్యారలల్ లైన్ నుంచి కావచ్చు. సో మనకు ప్యారలల్, అప్లైన్, క్రాస్ లైన్ నుంచి మనకు ఇవి రావచ్చండి. అలాగే కింద చూడండి ఇక్కడ కొన్ని డార్క్ బ్లూ కలర్ లో అయితే ఉన్నాయో ఇవి మనకు బాటమ్ ఓవర్ఫ్లోకి వెళ్ళి కూడా మనకు రావచ్చు. అలాగే లైట్ గ్రీన్ కలర్ లో అయితే ఉందో ఇది మన డైరెక్ట్ స్పాన్సర్స్, మనం ఎవరైతే డైరెక్ట్ రెఫరల్స్ చేశామో సో వాళ్ళ యొక్క సర్కిల్స్ ఈ ఇండికేటర్ చూపిస్తుందండి ఇక్కడ. సో అలాగే ఈ పింక్ కలర్ లో ఏదైతే ఉందో అది ఏంటంటే మన కింద ఉన్నటువంటి వ్యక్తులు, మనం ఎవరు రెఫర్ చేశామో వాళ్ళు ఇంకొక వ్యక్తిని రెఫర్ చేస్తే ఆ క్యాండిడేట్ ఓవర్ఫ్లో చేయబడి అంటే క్రాస్ చేయబడి మనకు వచ్చింటే, అంటే మన కింద ఉన్నటువంటి వాళ్ళని క్రాస్ చేసి మనకు వచ్చినటువంటి ఇన్కమ్. సో క్రాస్ చేసి రావడం అంటే ఏంటంటే మనం ఇందు లోపల ఒక 4 స్లాట్స్ కొన్నాము, మనం రెఫర్ చేసిన వ్యక్తి ఒక 3 స్లాట్సే కొన్నాడు, అతను రెఫర్ చేసినటువంటి వ్యక్తి కనుక 4 స్లాట్స్ కొంటే ఆ 4th స్లాట్ యొక్క వాల్యూ అనేది మనకు ఇలా పింక్ కలర్ లో వస్తుంది. అందుకే మనం ఏం చెప్తామంటే మన డౌన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, మన డౌన్ లైన్ మెంబర్స్ ఎవరైనా సరే కూడా సో మనకంటే ఎక్కువ పర్చేజ్ చేస్తుంటే బిఫోర్ గానే మనం ఆ స్లాట్ ని పర్చేజ్ చేసే ప్రయత్నం చేయాలండి. లేకపోతే ఏమవుతుందంటే దానికి సంబంధించినటువంటి ఇన్కమ్ మనం లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అది మనం క్రాస్ చేసుకొని మన పైన ఉండేటటువంటి అప్లైనర్స్ కు వెళ్తుంది. సో అదే ఇక్కడ మనం చూపించేటటువంటి పింక్ కలర్ అండి. సో అలాగే మీ యొక్క ఐడి ఓపెన్ చేసినట్లయితే దాని లోపల ఈ కొన్ని సందర్భాల లోపల ఇలాంటి ఇండికేటర్స్ చూస్తూ ఉంటాం మనకు. సో ఇక్కడ ఎల్లో కలర్ ఉన్నటువంటి ఇండికేటర్ ఏం తెలియజేస్తుందంటే 2 విషయాలు తెలియజేస్తుందండి. ఒకటి, మన డౌన్ లైన్ లో ఉన్నటువంటి వ్యక్తి మనకంటే ఎక్కువ స్లాట్ పర్చేజ్ చేసినట్లయితే ఈ ఇండికేటర్ పడుతుంది కొన్ని సందర్భాలలో. అండ్ ఇంకో సందర్భం ఏది ఉంటుందంటే మనము పర్చేజ్ చేసినటువంటి స్లాట్స్ లలో హైయెస్ట్ స్లాట్ ఏదైతే ఉందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి X4 లోపల 3 స్లాట్స్ కొన్నాడు అనుకోండి. సో ఆ 3వ స్లాట్ కనుక రీపర్చేజ్ వన్స్ అయితే అప్పుడు మీకు ఇండికేటర్ పడుతుందండి. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ లాస్ట్ స్లాట్ రీపర్చేజ్ అయింది కాబట్టి మీరు ఖచ్చితంగా దాని పక్కలో ఉండేటటువంటి స్లాట్ ని పర్చేజ్ చేయాలి అని ఒక ఇండికేటర్ చూపిస్తుంది. సో అది దానికి సంబంధించిన ఇండికేటర్ అండి. 2 సందర్భాలండి. ఒకటేమో మన డౌన్ లైన్ వాళ్ళు మనకన్నా ఎక్కువ స్లాట్స్ కొన్నప్పుడు, అండ్ లాస్ట్ స్లాట్ ఏదో హైయెస్ట్ స్లాట్ మీరు పర్చేజ్ చేసిన లోపల హైయెస్ట్ స్లాట్ అనేది రీపర్చేజ్ అయినప్పుడు, 1 సైక్లిక్ కంప్లీట్ అయినప్పుడు కూడా మనకు ఇలాంటి ఇండికేటర్ చూపిస్తుందండి. అండ్ ఈ మైనస్ ఏదైతే ఉందో ఇది ఏంటంటే మన కింద ఉన్నటువంటి వాళ్ళు మనకంటే ఎక్కువ స్లాట్స్ కొన్నప్పుడు ఆ ఇన్కమ్ మనకు మైనస్ కాబడుతుంది. సో మనకి ఈ మైనస్ అనే ఒక ఇండికేటర్ పడుతుంది. అలాగే ఈ గిఫ్ట్ బాక్స్ ఏంటంటే మనకు మైనస్ అయినటువంటి ఇన్కమ్ మన పైన ఉండేటటువంటి అప్లైనర్ కు గిఫ్ట్ రూపంలో వెళ్తుంది కాబట్టి సో అప్పుడు మనకి గిఫ్ట్ రూపం లోపల ఇది కనబడుతుందండి. సో ఇవి మనకు ఇండికేటర్స్ అండి. ఈ విధంగా మొత్తం మనకి ఈ ఫార్సేజ్ అనేటువంటి ప్లాన్ లోపల X3 అండ్ X4 లోపల ప్రతి దాని లోపల కూడా మనకు 12 స్లాట్స్ ఉంటాయండి. సో ఈ 12 స్లాట్స్ కూడా ప్రతి స్లాట్ నెక్స్ట్ స్లాట్ కి డబుల్ అమౌంట్ తో ఉంటుందండి ఇది.
సో ఇది అంతా కూడా టోటల్ గా ఇథీరియం వాల్యూ లోపల ఉంటుందండి. సో X3 ఏమో వర్కింగ్ అండి, X4 ఏమో నాన్ వర్కింగ్. సో దీని లోపల మీరు ఇక్కడ చూడొచ్చండి, ఈ విధంగా X3 అండ్ X4 లోపల స్లాట్స్ ఈ విధంగా ఫిల్ అవుతుంటాయి. సో టోటల్ గా సో మనం దీని లోపల మీ మీ యొక్క చాయిస్ అండి. దీని లోపల దట్ ఈస్ యువర్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎకానమీ పొజిషన్. మీ యొక్క చాయిస్ బట్టి మీరు దీని లోపల కొనొచ్చండి. మాక్సిమం స్లాట్ పర్చేజ్ చేసుకుంటే మాక్సిమం సైక్లిక్స్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దట్ ఈస్ యువర్ చాయిస్ అండి ఇది. యాజ్ అ వర్కర్ గా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం తప్పకుండా పైన మాత్రం 2 to 3 మాత్రం స్లాట్స్ పర్చేజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అలా చేసుకున్నట్లయితే మీ కింద ఉన్నటువంటి వాళ్ళు బై మిస్టేక్ ఏదైనా పర్చేజ్ చేసినప్పటికీ ఓవర్ఫ్లో అయినప్పటికీ కూడా మీకు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అది మిస్ చేసుకోవద్దండి. సో ఇది ఫోర్సెస్ సంబంధించినటువంటి టోటల్ కాన్సెప్ట్ అండి. అండ్ అదే విధంగా దీనికి సంబంధించిన ఇన్కమ్ అయితే మనం ఇథీరియం కావాలని కనుకండి. సో ఈ ఇథీరియం ఎక్కడ పర్చేజ్ చేయొచ్చు అంటే మన ఇండియా లోపల చాలా ఎక్స్చేంజెస్ ఉన్నాయండి. మనకు జెప్పే, యూనోకాయిన్, తర్వాత జియోటస్, తర్వాత వజిరెక్స్. సో ఇలా రకరకాలుగా మనకు ఎక్స్చేంజెస్ ఉన్నాయండి. ఎనీ ఎక్స్చేంజ్లకి వెళ్ళి మీరు ఆ ఇథీరియాన్ని పర్చేజ్ చేసి మీ యొక్క ట్రస్ట్ వాలెట్ తెచ్చుకొని ఈ కాన్సెప్ట్ లో మీ యొక్క ఐడిని క్రియేట్ చేసుకోవచ్చండి. దీనికి సంబంధించి మీకు మీ పైన ఉన్నటువంటి అప్లయన్స్ మీకు గైడ్ చేస్తారు. సో ఈ విధంగా ఇథీరియం ద్వారా మనం జస్ట్ 0.05 ఇథీరియంతో స్టార్ట్ చేసి 1000 ఇథీరియం వరకు అండి అన్లిమిటెడ్ ఇన్కమ్ ఏ రోజుకైనా సరే ఎప్పటి వరకైనా సరే మీరు దీన్ని చేసుకోవచ్చండి. ఇది 100% టీం వర్క్ అండి. ఈ టీం వర్క్ లోపల ఏంటంటే మనం ఎంత రెఫరల్స్ చేసుకుంటే అంత ఇన్కమ్ మనము మీకు వస్తుందండి. ఆన్ ది స్పాట్ లో వచ్చేసి ఇన్కమ్ కాబట్టి ఇలాంటి ప్రాజెక్ట్ గతంలో ఎప్పుడూ రాలేదండి. ఇన్స్టాంట్ పేమెంట్ సిస్టమ్ లో వచ్చినటువంటి మొట్టమొదటి వరల్డ్స్ ఫస్ట్ డీసెంట్రలైజ్డ్ బ్లాక్ చైన్ బేస్డ్ మ్యాట్రిక్స్ ప్రాజెక్ట్ అండి ఇది. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ మన గతంలో రాలేదు కాబట్టి ఒక మంచి అవకాశం వచ్చింది కాబట్టి సో దీని లోపల మనం టీమ్ కనుక మంచి డెవలప్ చేసుకున్నట్లయితే 1 month లో కూడా క్రోర్స్ సంపాదించిన వాళ్ళు మన ప్రత్యక్షంగా మన దగ్గరనే ఉన్నారండి చాలా మంది కూడా. సో వాళ్ళకి సంబంధించిన కొన్ని ఐడీస్ కూడా మీకు చూపిస్తాను ఇక్కడ. సో ఇది ఇంకోటి ఏంటంటే ఇథీరియం సంబంధించి అని చెప్పినా కదండి, ఆల్రెడీ మీకు ఇథీరియం కూడా చెప్పాను. ఇథీరియం ఈజ్ ద లీడ్ క్రిప్టో కరెన్సీ ప్రజెంట్ ఇన్ ద వరల్డ్ లోపల. సో ఆ క్రిప్టో ఇథీరియం పైన కూడా నంబర్ ఆఫ్ కంపెనీస్ కూడా చాలా వర్క్ చేస్తున్నాయండి ప్రెసెంట్ గా. మీరు జస్ట్ ఇక్కడ చూడొచ్చండి 3 యూజ్ నేమ్స్ అంటే ఇక్కడ జేపీ మోర్గాన్ బ్యాంక్ వాళ్ళు కూడా ఈ యొక్క ప్లాట్ఫామ్ ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నారండి. ఇది కూడా సో డిజిటల్ యూఎస్డి లాంచ్ చేయడానికి వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ ని యూజ్ చేసుకునే అవకాశం ఉందని ఇక్కడ రాయడం జరిగింది ఇక్కడ. సో అదేవిధంగా అమెజాన్ వాళ్ళు అండ్ మైక్రోసాఫ్ట్ వీళ్ళు కూడా ఈ యొక్క ఇథీరియం యొక్క బ్లాక్ చైన్ ని యూజ్ చేసుకుంటారండి. సో దాదాపుగా ఇథీరియం పైన దాదాపు 15,000 కంపెనీస్ అన్ని కూడా బ్లాక్ చైన్ పై రన్ అవుతున్నాయండి. వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ బ్లాక్ చైన్ టెక్నాలజీ డెవలపర్స్ అని చెప్పొచ్చు అండి ఇథీరియం. సో అలాంటి ఇథీరియం బ్లాక్ చైన్ మీద మనకు నడుస్తుంది కాబట్టి మనం ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి ఇది. సో ఫర్ ఎవర్ గా ఉండే ప్రోగ్రామ్, కంటిన్యూస్ గా ప్రోగ్రామ్, ఇంటర్నెట్ ఉన్నంత కాలం ఇది రన్ అవుతుందండి. ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ మీద ఒక బ్లాక్ చైన్ లో ఒకసారి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అది అన్స్టాపబుల్ అండి యాక్చువల్గా. సో ఆ బ్లాక్ చైన్ రన్ అయినంత కాలం ఆ స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది రన్ అవుతూనే ఉంటుందండి. సో దానికి సంబంధించి మా స్మార్ట్ కాంట్రాక్ట్ కూడా మీరు ఈథర్ స్కాన్ లోపల కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండి. సో ఇది మన సైట్. దీనికి సంబంధించినటువంటి ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా సైట్ లోపల FAQ ఉంటుందండి, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో దీని లోపల వాట్ ఈస్ ఫోర్సెస్, ద హూ మేనేజ్ ద ప్లాట్ఫామ్, ఎవ్రీథింగ్ అంతా టోటల్ గా మీకు ఉంటుందండి. సో మీరు దీన్ని కూడా ఇక్కడ చదువుకొని మీరు ఒక ఇన్ఫర్మేషన్ దీని ద్వారా కూడా ఎడ్యుకేట్ కావచ్చు అండి ఇది. సో ఎందుకంటే ఒక కాన్సెప్ట్ మనం చెప్పిన తర్వాత వన్స్ ట్వైస్ మనం బాగా విని ఆ కాన్సెప్ట్ గురించి పూర్తి స్థాయిలో విని తెలుసుకొని జాయిన్ అయితే మనం చేసే పని వేరే ఉంటుందండి, దాని రిజల్ట్ కూడా అలానే ఉంటుంది కాబట్టి సో మనం చేయడం కంటే ముందు దాని గురించి పూర్తి విషయాన్ని తెలుసుకునండి. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కూడా నెక్స్ట్ సెషన్ లో కానీ నెక్స్ట్ వచ్చే జూమ్ లో కానీ మీరు ఒక 2-3 జూమ్స్ కూడా ఇంకా అటెంప్ట్ చేయండి. సో ఎప్పుడైతే జూమ్ మీటింగ్స్ మీరు అటెంప్ట్ చేస్తారో అప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది బాగా క్లియర్ గా అర్థమవుతుంది కాబట్టి ఒకటికి మనం కొంచెం డౌట్ క్లారిఫై అవుతుంది కాబట్టి మీరు అప్పుడు ప్రాజెక్ట్ ని ఇంకొంచెం పాజిటివ్ వే లోపల ముందుకు తీసుకువెళ్ళే అవకాశం ఉంటుందండి. సో ఇక్కడ చూడండి ఒకసారి నెంబర్ ఆఫ్ పీపుల్స్ అంటే ఒక్కొక్క వ్యక్తులు ఏ విధంగా సంపాదించారని చూసినట్లయితే జస్ట్ ఒకటి చూస్తాను ఇక్కడ మీకు ఒక దిస్ ఇస్ మై అప్లైనర్ ఐడి అండి. సో 257234 మా అప్లైనర్ అండి రియాజ్ సార్. దీనికి ఈయన వచ్చేసి 16 మెంబర్స్ స్పాన్సర్ చేశాడండి. జూన్ 16th కి జాయిన్ అయ్యాడు. జూన్ 16th నుంచి ఆగస్ట్ వరకు అంటే దాదాపు 2 months కంప్లీట్ అయిపోయిందండి. వితిన్ 2 months లోపల 100 ఇథీరియం అంటే దాదాపు దీని చూడండి మీరు 30,000 వరకు ఉంది నియర్లీ ప్రెసెంట్ గా మన యొక్క ఇథీరియం వాల్యూ. సో ఈ భవిష్యత్తు లోపల ఇథీరియం వాల్యూ ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి సో అవకాశం ఉన్నప్పుడు మాత్రం ఇది అంటే ఈ రోజు గతంలో జాయిన్ అవ్వాలి 17,000 లోపల ఇథీరియం స్లాట్స్ పర్చేజ్ చేశారు. ఈ రోజు 30,000 లోపల రిటర్న్స్ తీసుకుంటున్నారు. సో కాబట్టి ఇప్పటికైనా అంటే మంచి ఒక అవకాశం అండి. భవిష్యత్తు లోపల ఇథీరియం వాల్యూ ఇంకా పెరిగే అవకాశం ఉంది అంటే చెప్తున్నారు కాబట్టి ఎక్స్పర్ట్స్. సో బెటర్ టు జాయిన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నా ఉద్దేశం.
సో ఇక్కడ చూడండి 100 ఇథీరియం అండి. 100 ఇథీరియం అంటే నియర్ అబౌట్ 30 lakhs ఇన్కమ్ అండి విత్ ఇన్ 2 months లోపల. సో ఎంతైనా దీని లోపల మనం ఎర్న్ చేసుకునేటువంటి ఒక గొప్ప అవకాశం ఈ హార్సెస్ ప్లాంట్ లో ఉందని చెప్పేసి చెప్పొచ్చండి దీని లోపల. సో ఓన్లీ 16 మెంబర్స్ మాత్రమే డైరెక్ట్ రెఫరల్ చేశారు. సో బట్ పార్ట్నర్స్ కనుక మీరు చూసినట్లయితే టోటల్ టీమ్ వచ్చేసి 1613 పీపుల్స్ అండి. డే బై డే ఇక్కడ మీకు ఇక్కడ మెంబర్స్ యొక్క సంఖ్య పెరుగుతూనే ఉంది చూడండి. సో ఎందుకంటే లాస్ట్ టైం జూమ్ లో చెప్పినప్పుడు కూడా మనకు ఇక్కడ సంఖ్య జస్ట్ 1500 వరకు మాత్రమే ఉంది. జస్ట్ మళ్ళీ ఒక ఆఫ్టర్ 5 days తర్వాత చూసినట్లయితే 1600 వరకు వెళ్ళిందండి. సో ఇది స్టాప్ కావడం అంటే ఏమీ లేదండి. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రోగ్రామ్. బ్లాక్ చైన్ లో కనుక మన స్మార్ట్ కాంట్రాక్ట్స్ ఏ విధంగా అయితే రన్ అవుతుందో ఇందులో మెంబర్స్ కూడా కంటిన్యూస్ గా జాయిన్ అవుతూనే ఉన్నారు. ఎవ్రీ వీక్ చూసినట్లయితే కూడా ఈరోజు 9,14,000 పీపుల్స్ జాయిన్ అండి ప్రెసెంట్ గా. సో ఇలా ఈ నెంబర్ ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశమే ఉందండి. టోటల్ గా వరల్డ్ మొత్తం ఉన్నటువంటి పీపుల్స్ యొక్క సంఖ్య అండి అది. సో ఈ భూమి మీద అంటే ఐ మీన్ ఈ మొత్తం ఈ పాపులేషన్ లోపల 200 crores పీపుల్ క్రిప్టో ఇండస్ట్రీ గురించి ప్రెసెంట్ గా టచ్ ఉన్న వాళ్ళు ఉన్నారండి. అంటే ఆ ఇండస్ట్రీలో ప్రెసెంట్ గా ఉన్నారు త్రోట్ వరల్డ్ లో. సో అందులో ఆ నెంబర్స్ తో పోలిస్తే ఈ నెంబర్ వెరీ స్మాల్ అండి. కాబట్టి ఫార్సేజ్ అనేది ఇక్కడితో కాదండి, ఇంకా చాలా లాంగ్ జర్నీ, ఇట్స్ లాంగ్ జర్నీ ఉండేటటువంటి ప్రోగ్రామ్ అండి ఇది. సో దీన్ని యూజ్ చేసి మనకు గతంలో ఉన్నటువంటి వాటితో పోలిస్తే ఒక మంచి అవకాశం మన ముందరకు వచ్చింది కాబట్టి దీన్ని యూజ్ చేసుకున్నట్లయితే సో బెటర్ ఫ్యూచర్ ఉంటుంది మీకు కూడా. ఇది సో ఇంకొకటి ఏంటంటే దీని లోపల సీనియర్ జూనియర్ అలాంటిది ఏది ఉండదండి. ఎవరు హార్డ్ వర్క్ చేస్తారో సో వాళ్ళు ఎంతైనా గెయిన్ చేసుకోవచ్చు అండి. దానికి మనం సింపుల్ గా చూపిస్తాను ఒక చిన్నటి 6 మీరు ఒక నెంబర్ చూపిస్తాను 6789 1 సెకండ్ 8679 సారీ 8679 ఒక నెంబర్ చూడండి ఇక్కడ. సో ఈ పర్సన్ 8000 లో ఉన్నటువంటి ఈ నెంబర్ అండి ఇది. దీనిలో 1500 పీపుల్స్ ని ఆయన స్పాన్సర్ చేశాడండి. 3562 ఇథీరియం ఇప్పటి వరకు ఎర్న్ చేయడం జరిగింది ఈ ఐడి పర్సన్. అంటే ఒకసారి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 3500 ఇథీరియం, ఇక్కడ 8006 ఐడి నెంబర్ క్యాండిడేట్ తీసుకున్నాడు. సో మరి ఇందులోపల ఫస్ట్ జాయిన్ అయినటువంటి వ్యక్తి క్రియేటర్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క నెంబర్ కనుక తీసుకున్నట్లయితే 1 ఐడి కనుక తీసుకున్నట్లయితే సో వారు ఎర్న్ చేసినటువంటి ఇథీరియం ఏదైతే ఉందో అది 2900 ఉంది. అంటే 8000 ఉన్నటువంటి వ్యక్తి 3500 ఇథీరియం ఎర్న్ చేస్తే ఫస్ట్ ఐడి 2900 ఇథీరియం మాత్రం ఎర్న్ చేయడం జరిగింది. అంటే కారణం ఏంటంటే ఇక్కడ మనకు ఎవరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత మనము ఎర్న్ చేసుకోవచ్చు. సో దానికి ఒక సింపుల్ ఉదాహరణ చూడండి. ఇక్కడ 672816 ఈ నెంబర్ అయితే ఉందో జస్ట్ చూడండి, ఈయనకు సంబంధించినటువంటిది. ఇక్కడ సీనియర్ జూనియర్ అలాంటివి ఏమీ లేదండి. 6 lakhs లో ఉన్నటువంటి ఈ ఐడి జస్ట్ జూలై 16th కి జాయిన్ కావడం జరిగింది. జూలై నుంచి ఇప్పటి వరకు ఆగస్టు వరకు అంటే కూడా జస్ట్ 1 month అండి. 1 month లోపల ఇతను 143 మెంబర్స్ స్పాన్సర్ చేయడం జరిగింది. ఇతడు 1100 ఇథీరియం ఇక్కడ ఎర్న్ చేయడం జరిగింది విత్ ఇన్ 1 month లోపల. సో 1 month లోపల ఇంత ఇథీరియం అంటే మీరు ఒకసారి జస్ట్ ఇమాజిన్ అండి, 1100 ఇథీరియం అండి ఇది. సో నియర్ అబౌట్ 3 crores ప్లస్. సో 1 month లోపల సో ఏదైనా పాసిబుల్ దీని లోపల ఉన్నది జస్ట్ బై డూయింగ్ ద టీమ్ వర్క్ అండ్ హార్డ్ వర్క్ అండ్ మనం రెఫరల్స్ ఎంత తీసుకుంటే అంత అండి. సో ఇది ఫోర్సెస్ సంబంధించినటువంటిది అండి. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాన్ అండ్ నైస్ ప్లాన్ అని చెప్పేసి మై ఒపీనియన్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. దీనిపైన ఈ ప్లాన్ పైన కావచ్చు, దీనిలో ఇంకేమైనా డౌట్స్ కానీ ఏదైనా సరే మీకు ఏమైనా ఉంటే కూడా యూ కెన్ ఆస్క్ 1 by 1 సార్. జస్ట్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ మీరు అన్మ్యూట్ చేసుకొని మీరు మీకు సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే కూడా మీరు ఇక్కడ అడగొచ్చు. సో దానికంటే ముందు మనకు వీలైతే సార్ మనకు మన అప్లైనర్ కూడా ఇక్కడ లైన్ ఈరోజు మీటింగ్ లో జాయిన్ అయ్యాడండి యాక్చువల్గా. సో వీలైతే ఎక్స్పీరియన్స్ ఒకసారి అడుగుదాం సార్ది. అండ్ సార్ రియాజ్ సార్, సార్ సార్ ఇంకెవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి ఒకవేళ సార్ వచ్చే లోపల మీరు.
హలో రియా సార్. రాజశేఖర్ సార్ నమస్తే. సార్ వెల్కమ్ వెల్కమ్ సార్, నమస్తే. అది సయ్యద్ ఇండియా అని వచ్చింది పేరు. అవును సార్, అవును సార్. ఓకే సార్ ఇక్కడ యా ఫైన్ ఫైన్ సార్. సో మా టీమ్ మెంబర్స్ అందరు కూడా ప్రెసెంట్ గా ఉన్నారు అందరూ. సో ఇందాక మీ యొక్క ఐడియా కూడా చూపించడం జరిగింది. సో మీ యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాజెక్ట్ గురించి ఒక 2-3 వర్డ్స్. మై వాయిస్ క్లియర్? క్లియర్ సార్, క్లియర్. ఓకే, గుడ్ ఈవినింగ్ ఆల్ పోస్టేజ్ మెంబర్స్. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. యూ కెన్ క్యారీ ఆన్. ఓకే ఫ్రెండ్స్, నా కర్ణాటకలో ఉంటాను నేను, హుబ్లీలో. నాకు తెలుగు అంతగా పర్ఫెక్ట్ లేను నేను, అయినా కానీ తెలుగులో మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా రాజశేఖర్ సార్ కు థ్యాంక్స్ అంటాను. ఎందుకంటే చాలా వివరంగా నేను స్టార్టింగ్ నుంచి మీటింగ్ వింటున్నాను. చాలా క్లియారిటీగా ప్లాన్ చూపించారు. ఓకే, చెప్పాలంటే 2 months 10 days బ్యాక్ ఐ జాయిన్ ఇన్ దిస్ కాన్సెప్ట్. అక్కడ అప్పుడు నేను ఒక 2 Ethereum తో జాయిన్ అయ్యాను. ఐ ఇన్వెస్టెడ్ దట్ టైమ్ 40,000 రూపీస్. ఇప్పుడు ఐడి చూపించారు 103 Ethereums వరకు వచ్చాయి. అంటే నియర్ అబౌట్ 28-30 lakh రూపీస్ అయ్యాడు. ఓకే, ఇక్కడ ఒకటి ఉంది, మీరు డబ్బు వేస్తే డబ్బు రాదు. మీరు ఒక 5, 10, 15, 20 మందిని తెచ్చే కెపాసిటీ ఉంటే మీరు బిజినెస్ లో రండి. నేను ఊరికే డబ్బులు వేస్తాను, డబ్బు రావాలి అంటే రాదు. సో ఇక్కడ వెరీ సింపుల్. ఇక్కడ నీరావరి చేనులు మీ దగ్గర ఉన్నాయి కదా, నీరావరి చేనులు. సో ఇక్కడ 12 ఎకర్ పొలం మీ దగ్గర ఉందనుకోండి, 12 ఎకర్స్ పొలము మీ దగ్గర ఉంటే మీరు ఎన్ని ఎకరాలలో విత్తనాలు వేస్తారో అన్ని ఎకరాలలో మీకు పంట వస్తుంది అనమాట. సో వెరీ సింపుల్ హియర్. ఇక్కడ 12 గదులు ఉండే, 12 గదుల్లో నేను పైన ఒక 4 కింద ఒక 6 కొన్నాను. ఎక్స్పోర్ నా ఐడి ఓపెన్ చేయొచ్చా రాజశేఖర్ సార్ గారు మీరు? షూర్ ఐ కెన్ షేర్. ఎక్స్పోర్ చూపియండి, ఎక్స్పోర్ చూపియాలా సార్? ఎక్స్పోర్ లో ఇక నేను 2 గదులు కొనాలి అంటే నేను ఫస్ట్ కొనిండేది 0.8 అంటే 6 ఎకరాలు కొన్నాను. తర్వాత వచ్చిన డబ్బుతో నేను 4 ఎకరాలు కొన్నాను. ఇప్పుడు నెక్స్ట్ 25 and 50 ఉంది సార్. యాక్చువల్లీ నేను ఈ కాన్సెప్ట్ స్టార్ట్ చేసిండేది 2 నెలల క్రితం, 2 నెలల 10 రోజుల క్రితము. నా బిడ్డ పెళ్లి 3 నెలల క్రితము డేట్ ఫిక్స్ అయినది. ఎప్పుడైతే ఈ ఆపర్చునిటీ వచ్చిందో అక్కడ నేను ఒకటే చూశాను, నెలలో 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు సంపాదిస్తున్నారు రా బాబు. మేము ఒక 1.5 నెల ఉండే నేను జాయిన్ అయినప్పుడు నా బిడ్డ పెళ్లి. 1.5 నెలలో వాళ్ళు లక్షలు సంపాదిస్తే మేము ఒక 5 లక్షలు సంపాదిస్తే చాలు కదా అని నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. నాకు ఒక 5 lakhs 10 lakhs కావాలా సార్ అని నా అప్లైన్ కట్టినాను. అతను ఒకటే మాట అన్నాడు, సార్ ఒక 2 Ethereum కొన్ని ఒక 4 blocks పైన కింద ఒక 6 blocks కొనండి సార్ అన్నారు. ఎంత కావాలంటే 2 Ethereum అన్నారు. నేను ఇన్వెస్ట్ చేశాను. ఇన్వెస్ట్ చేసినప్పటి నుంచి ఐ స్పాన్సర్డ్ ఓన్లీ 16 people. ఇక్కడ ఒక మ్యాజిక్ ఉంది, మీరు ఎంత మందిని స్పాన్సర్ చేస్తారో అంత డబ్బు సంపాదించచ్చు. ఇప్పుడు ఇంతకు ముందు రాజశేఖర్ సార్ చూపించారు, ఒకరు 1000 మందిని 1400 మందిని స్పాన్సర్ చేస్తారు, ఒకరు 500 మందిని స్పాన్సర్ చేస్తారు, ఒకరు 200 మందిని స్పాన్సర్ చేశారు. నేను 16 మందిని స్పాన్సర్ చేశాను. ఈ 16 మందిలో నా ఇది ఓపెన్ చేయండి సార్ కొద్దిగా. పార్ట్నర్స్ పార్ట్నర్స్ కింద రండి. కింద వాళ్ళ ఇన్కమ్, నేను ఎంత సంపాదించడం ముఖ్యం కాదు, నా కింద వాళ్ళు కూడా కింద నుంచి చూసుకుంటా వెళ్తే కింద నుంచి 7.925 ఇథేరియం డాలర్స్ లో చూడండి సార్, పక్కన $3,000 పక్కన డాలర్స్ ఉంది కదా. $3,000 7 3,000 పైన 1,000 6,000 1,000 17,000 వెరీ గుడ్ 7,000 5,000. ఈ విధంగా 14 మంది సంపాదించారు. అంటే నేను 16 విత్తనాలు నేను వేసాను. 16 విత్తనాలలో 3 విత్తనాలు చెడిపోయాయి, బట్ 13 విత్తనాలు పెరిగాయి. సో ఈచ్ అండ్ మీరెంత సార్? మీరు రాజశేఖర్ సార్ మీది కూడా ఉంటుంది కదా? అవును సార్ నాది వచ్చేసి ఇక్కడ ఉంది సార్ 10,000
$10,000. ఓ వెరీ గుడ్. సో ప్రతి ఒక్కరికి ఇక్కడ డబ్బు సంపాదిస్తారు సార్. బట్ ఒకటి మేము జాయిన్ అయినప్పుడు ఈ విధంగా జూమ్ మీటింగ్లు లేకుండే. వితౌట్ జూమ్ మీటింగ్ మేము చేసిండేది. ఇప్పుడు మీరంతా యు ఆర్ ఆల్ వెరీ లక్కీ. రాజశేఖర్ సార్ మీ లాంగ్వేజ్ లో తెలుగులో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీరు ఒకటే చేయాలి, మీ వాళ్ళను మీటింగ్ లో కూర్చోబెట్టాలి, ఎంతైనా పని ఉండి. ఈ కోవిడ్ సిస్టమ్ లో ఈ రోజు ప్రతి ఒక్కరు జాబ్లెస్ అయ్యారు సార్. 30 లక్షలు సంపాదించాలంటే ఒక ఎంప్లాయ్ ఎన్ని సంవత్సరాలు పడుతుంది సార్? 30 మొత్తం జీవితం అంతా కష్టపడితే 30 లక్షలు సంపాదించడం కష్టం. సో ఇక్కడ విత్ ఇన్ 1.5 month లో నేను 24 lakhs సంపాదించి నా బిడ్డ పెళ్లి చేసేసాను. సో మీకు కసి ఉంటే బిజినెస్ లో రండి, నేను ఫస్ట్ టైం నేను తెలుగులో రాజశేఖర్ సార్ మీటింగ్ విన్నాను. ఇంతకు ముందు 2-3 మీటింగ్లు అయిపోయాయేమో, నేను రాలేకపోయాను వేరే పనుల వలన. సో ఇంత మంచి ఆపర్చునిటీ కొద్ది డబ్బుతో, మీ దగ్గర డబ్బు లేదా రిస్క్ తీసుకొని వేయద్దండి. మీ దగ్గర ఎంత డబ్బు ఉందో అంత డబ్బుతో మీరు స్టార్ట్ చేయండి. మీ దగ్గర 3,000 నుంచి బిజినెస్ స్టార్ట్ అవుతుంది. కసి ఉంటే 3,000 వాళ్ళకు 10 మందిని స్పాన్సర్ చేయండి. పక్కన గదులు కొంటూ వెళ్ళండి. సో ఈజీగా ఇక్కడ మేము విత్ ఇన్ 3 months లో లైఫ్ స్టైల్ చేంజ్ చేయొచ్చు సార్. విత్ ఇన్ 3 months, ఎక్కువ టైం పట్టదు మనకు. 6 నెలల్లో ₹1 కోటి. వాళ్ళు నెలకు 2 నెలలకు కోటి తీసుకున్నారు. అది వద్దు మనకు. 6 months లో ₹1 కోటి వస్తే, సంవత్సరంలో ₹1 కోటి వస్తే. బట్ ఒక్కటి కసి ఉండాలి. రాత్రి పగలు మాట్లాడండి. ఎవరితో? పై వాళ్ళతో కాదు. పై వాళ్ళతో డబ్బు మనకు రాదు, మన కింద వాళ్ళతో. పై వాళ్ళతో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లియర్ చేసుకోండి. మీ కింద వాళ్ళను మా మీటింగ్స్ అటెండ్ చేపియండి, మాట్లాడండి, డౌట్స్ క్లియర్ చేయండి. వెరీ వెరీ సింపుల్. డబ్బు సంపాదించడము వెరీ సింపుల్. మీకు తెలుసో లేదో, ఒక ఆడి పాప పెళ్లి చేయాలంటే ఎన్నో సంవత్సరాల నుంచి జమ చేసి పెడతారు డబ్బులు. ఇక్కడ 1.5 నెలలో మేము ఇక్కడ డబ్బు సంపాదించి నా ఫ్యామిలీలో ఎవరు చేయనటువంటి పెళ్లి నేను చేసి చూపించాను సార్. నా రికార్డ్ అది. ఓన్లీ ఫోర్సెస్ ద్వారా ఆ పని జరిగింది. నా ఫ్యామిలీలో ఇప్పటి వరకు అంత గ్రాండ్ పెళ్లి 5 స్టార్ హోటల్లో ఎవరు చేయలే. సో ఈ అవకాశం ఇచ్చిన నా అప్లైన్ కు నేను చాలా సార్లు థ్యాంక్స్ చెప్తుంటా ఉంటాను. ఎందుకంటే ఆ అవకాశం ఇచ్చారు నాకు. ఒక మెసేజ్ పంపించారు అతను, అంతే. తర్వాత నేను అతనికి మాట్లాడాను, సార్ ఏం సార్ ఈ మెసేజ్ అని. అతను చూపించాడు ఈ విధంగా. దెన్ ఐ స్టార్టెడ్ మై బిజినెస్. ఓకే, మీలో కసి ఉంటే మీరు కూడా రండి, చేద్దాము. బట్ ఒక్కటి, మీరు బిజినెస్ లో వచ్చాక మీరు మీ ఫ్రెండ్స్ ను, మీ రిలేషన్ ను మీరు ఈ బిజినెస్ లో తెచ్చేటట్లుంటే, వాళ్ళను మీటింగ్లలో కూర్చోపెట్టేటట్లుంటే, ఒక 10, 20, 30 మందిని స్పాన్సర్ చేయండి. మీకు చాలా కసి ఉందా, ఒక 50 మందిని స్పాన్సర్ చేయండి. 50 మందిని స్పాన్సర్ చేస్తారంటే ఆ 50 మందిని అదే చెప్పండి, మీరు 10, 20, 50 మందిని స్పాన్సర్ చేయండి అని. సో నాకు బీట్ చేస్తారు, మీరు నాకు కూడా బీట్ చేస్తారు. ఇక్కడ ఎవరైనా ఎప్పుడైనా బీట్ చేయొచ్చు. ఇప్పుడు నేను నా అప్లైన్ ను బీట్ చేశాను, అదే విధంగా మీరు కూడా బీట్ చేయగలరు. ఓకే సార్. ఓకే, ఎనీహౌ థ్యాంక్ యూ వెరీ మచ్ రాజశేఖర్ సార్ అండ్ ఫోర్సైట్ మొత్తం గ్రూప్ కు. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. బాయ్. థ్యాంక్ యూ. సో అది సార్ ఎక్స్పీరియన్స్ సార్ది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. సార్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే సార్, ఫోర్సేజ్లో జాయిన్ కావడానికి ఇథీరియం ఉంటే చాలు సార్. అది మీ ట్రస్ట్ వాటిలో తెచ్చుకోవాలి. సో ఇథీరియంతో జాయిన్ కావాలి సార్. సో ఆ ఇథీరియం ఎక్కడ దొరుకుతుంది మనకు అంటే, జస్ట్ మీరు ఎక్స్చేంజ్ సార్, జెప్పే కావచ్చు, వజరెక్స్, యూనోకాయిన్, సో ఏదైనా సరే సార్, వాటి లోపల మీరు తెచ్చుకోవచ్చండి. షూర్గా అండి. రాజశేఖర్, ఐ కెన్ గివ్ మై నెంబర్, నో ప్రాబ్లం సార్. ఈ విధంగా మీరు ఎనీ ఎక్స్చేంజ్లోకి వెళ్ళి మీరు తెచ్చుకోవచ్చండి దీనికి సంబంధించి. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి. హలో సార్, జయపాల్ సార్, వెల్కమ్. ఫైన్ సార్, ఫైన్. 0.025 లో 2 అప్లైనర్స్ నిండకుండా
మన అప్లైనర్స్ నిండినాయి సార్ 1 2 సార్ ఏంటి సార్ ఇది రెండు లో సార్ లో ఓకే 0.025 అప్లైనర్స్ ఫిల్అప్ కాకుండా 0.05 అప్లైనర్స్ ఫిల్అప్ అయ్యాయి సార్. సార్ నెంబర్ చెప్తారా సార్ ఏదో నేను మీ డౌట్ క్లారిస్ ఐడి నెంబర్ ఏమన్నా చెప్తాను సార్ చెప్తాను. 27 సార్ 86 27 3 ఏం సార్ 27 27 హలో 27 46 46 ఓకే ఓకే 862746 సార్ ఇక్కడ సార్ ఇక్కడ చూడండి అంటే స్లాట్ ఇక్కడ మీరు ఏమంటారు అంటే 0.025 ఫిల్అప్ కాకుండా 0.05 లో ఫిల్అప్ అని చెప్తున్నా అవునా సార్ ఇదేనా మీ డౌట్ సార్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్లాట్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఎన్ని స్లాట్స్ కొన్నా మీకు ఆర్డర్ లోనే ఫిల్ కావాలన్న రూల్ ఏం లేదు సార్. అది డైరెక్ట్ 0.1 లో అయినా రావచ్చు 0.05 లో రావచ్చు 0.025 లో రావచ్చు ఎక్కడైనా కూడా ఫిల్అప్ అవ్వచ్చు. ఇక్కడ క్యూ అంటూ ఏది లేదు సార్. సో అందుకే ఏంటంటే మాక్సిమం స్లాట్స్ కొన్ని పెట్టుకుంటే ఏమైందంటే మనకు హయ్యర్ స్లాట్స్ లోపల కూడా ఫిల్ అయ్యే అవకాశాలు ఉంటుంది. సో దీని లోపల ముందు నుంచే రావాలి ముందు ఫిల్ అయినాకనే ఇంకోటి రావాలనే రూల్ ఏం లేదు సార్. ఎక్కడైనా ఫిల్ కావచ్చు ఎన్ని స్లాట్స్ ఓకేనా సార్. సార్ ఇంకొకటి సార్ నేను ఇంట్రడ్యూస్ చేసినటువంటి పర్సన్స్ ఏమంటున్నారంటే ఇప్పుడు మేము పెట్టుబడి పెడతాము మీరు ఒక ముగ్గురిని జాయిన్ చేస్తే దాదాపుగా మీరు పెట్టిన ఇథీరియం వాల్యూని మీరు ఎర్న్ చేయొచ్చు అని నేను ఇంట్రడ్యూస్ చేశాను. ఓకే అయితే వాళ్ళు ఏమన్నారంటే అసలు దీనికి పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుంది ఇంతకి ఎట్లా షేర్ చేస్తున్నాం మనము అలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు సార్. మనం ఎట్లా ఆన్సర్ చేయాలి అంటే అర్థం కాలేదు అంటే ఎక్కడి నుంచి వస్తుందన్నా రాజశేఖర్ సార్ నేను జవాబు ఇవ్వాలా సరే ఓకే సార్ యూ కెన్ సార్ సార్ ఇక్కడ చూడండి ఇక్కడ మన కంపెనీకు మీరు ₹1 ఇవ్వడం లేదు కంపెనీ మీకు ₹1 ఇవ్వడం లేదు మనము చేతులు మార్చుకుంటున్నాం ఇక్కడ మనము చేతులు మార్చుకుంటున్నాం అంతే. ఏ కంపెనీ ఓకే ఎస్ సార్ సో యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే సార్ యాక్చువల్గా మనకు కంపెనీ అంటూ కూడా ఏమీ లేదు సార్. మనము ఆన్ ది స్పాట్ అమాంగ్ ద మెంబర్స్ డిస్బర్స్మెంట్ జరుగుతుంది. అంటే సో ఇక స్లాట్స్ పర్చేజ్ చేస్తున్నామంటే అది ఇన్స్టాంట్ పేమెంట్ ఇంకొక వ్యక్తికి వెళ్తుంది. అది 100% పేమెంట్ లో వెళ్తుంది తప్ప ఇక్కడ మనం కంపెనీకి పంపించడమో ఏదో లేదు వేరే ఫండ్ ఎక్కడి నుంచి అయినా వస్తుందని ఏం లేదు సార్. మరి ప్రాఫిట్స్ కొందరికి ఏ విధంగా ప్రాఫిట్ మనం కౌంట్ చేసుకోవాలంటే సార్ మీరు పర్చేజ్ చేసింది ఒక స్లాట్ ని 1 టైం మాత్రమే సార్. జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ 0.05 అనే స్లాట్ ని ఒక్కసారి పర్చేజ్ చేస్తారు కానీ ఇది మీకు నంబర్ ఆఫ్ టైమ్స్ రిటర్న్స్ లో వస్తుంది. దట్ ఈస్ ద ప్రాఫిట్. నంబర్ ఆఫ్ టైమ్స్ రిటర్న్స్ వస్తుంది. ఒక్కసారి మీరు ఒక 1 టైం ఇన్వెస్ట్మెంట్ సార్ దీని లోపల. బట్ రిటర్న్ మాత్రం అన్లిమిటెడ్ ఉంటుంది. సో దీని లోపల కంపెనీ ఏదో తిరిగి మనకి ఇస్తుంది ప్రాఫిట్స్ లో అలాంటిది ఏముండదు సార్. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ ద అమౌంట్ ఏదైతే ఉందో అది ఆన్ ది స్పాట్ అంటే అమాంగ్ ద మెంబర్స్ ఓన్లీ సంబడి విల్ పర్చేస్. సో ఆ విధంగా వస్తుంది సార్ దీని లోపల. సో మన ప్రాఫిట్ మాత్రం ఎలా ఉంటుందంటే అన్లిమిటెడ్ ఉంటుంది సార్. 1 టైం మాత్రమే మనం పర్చేజ్ చేసి ఉంటాం స్లాట్ ని. జయపాల్ సార్ ఎంత మందికి అమౌంట్ ఇస్తారు మీరు సార్? ఇట్స్ ఎంత మందికైనా డిపెండింగ్ ఆన్ యువర్ రెఫరల్స్. ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రోగ్రామ్ సార్ ఇది. సార్ షేర్ మార్కెట్ నడుస్తుంటది. షేర్ మార్కెట్ లోపల బయ్యర్స్ సెల్లర్స్ కంటిన్యూస్ ఉంటుంది సార్. కొనడం వల్ల ఆగిపోతారు ఏమన్నా? ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రోగ్రామ్ సార్ ఇది. ఇంకొక ఆయన అడిగిన డౌట్ అడగండి సార్ చెప్పండి సార్. ఆయన రాజోలా 30,000 ఇన్వెస్ట్మెంట్ చేసినట్ట సార్. ఓకే చేసిన తర్వాత ఆయన దానిలో బాగానే మంచి బిజినెస్ చేసినట్ట చాలా మందిని జాయిన్ చేసినట్ట. దాని నుంచి 30,000 తో పాటు ఇంకొక 40,000 ఎర్న్ చేసినట్ట. మళ్ళీ ఒక 50,000 ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఆయన మినిమం $200 అందులో క్రెడిట్ అయినాయంట సార్. ఓకే సార్ జయపాల్ సార్ కొంచెం వాయిస్ క్లారిటీ వస్తలేదు. వాయిస్
ఐడీస్ అప్పటికే 30 lakhs మెంబర్స్ అయిందంట సార్ ఐడీస్. ఓకే ఓకే. అయితే సార్ డౌట్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు సైట్ ఎవరైతే ప్రిపేర్ చేశారో వాళ్ళు ప్రిపేర్ చేసినటువంటి వాళ్ళు రీచ్ అయ్యే ఎంత మంది ఐడీస్ వేయించాలని అనుకుంటారో ఆ టైం కి రీచ్ అయ్యే వరకు ఆ నెట్వర్క్ సిస్టమ్ ని చాలా బాగా రన్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు సిస్టమ్ ని డౌన్ చేయడము, ఆ నెట్వర్క్ అప్డేట్ అవుతుందనో ఉద్దేశంతో వాళ్ళు మనకు సాఫ్ట్వేర్ ని ఆఫ్ చేస్తే మన యొక్క పరిస్థితి ఏంటి? రాజోలో నేను డ్రా చేసుకోలేకపోతున్నాను, అలాంటి దానికి ఏం గ్యారెంటీ ఇవ్వగలుగుతాం సార్ అని ఆయన ప్రశ్న. ఓకే సార్. సో ఇక్కడ మనకు ఇప్పుడు మెయిన్ అంటే మంచి ఓకే డౌట్ సార్, అందరికి ఇది యూజ్ అవుతుంది ఇది సార్. ఫస్ట్ చెప్పినా కదా సార్ నేను, మనది వచ్చేసి ఇట్స్ ఏ 100% డీసెంట్రలైజ్డ్ ప్రోగ్రామ్ అని చెప్పిన. సో డీసెంట్రలైజ్ కి మనకి మీకు చెప్పిన రాజు వచ్చేసి సెంట్రలైజ్డ్ సార్. సో సెంట్రలైజేషన్ సిస్టమ్ లోపల ఎలా ఉంటుందంటే, ఒక కంపెనీ మన నుంచి క్రౌడ్ ఫండింగ్ మొత్తం కూడా కలెక్ట్ చేసిన తర్వాత సో వాడు కొద్ది రోజుల వరకు మనకు రిటర్న్స్ అనేది మనకు చేస్తాడు. సర్టెన్ పీరియడ్ కానీ ఏదైనా ఒక టైం వచ్చిన తర్వాత మన యొక్క ఇన్కమ్ మొత్తం కూడా హోల్డ్ చేసే అధికారం వాడికి ఉంటుంది సెంట్రలైజేషన్ సిస్టమ్ లోపల. సో ఈ సెంట్రలైజేషన్ సిస్టమ్ లోపల ఏ రోజైనా కూడా వాడు మొత్తం ఒక స్థాయికి వాడి కంపెనీ యొక్క ఫండ్ మొత్తం కలెక్ట్ అయిన తర్వాత వాడు క్లోజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. బట్ ఇక్కడ మన దాంట్లో డీసెంట్రలైజేషన్ సిస్టమ్ లోపల అలాంటి అవకాశమే లేదు. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ సెంట్రలైజేషన్ కి డీసెంట్రలైజేషన్ కి. ఇక్కడ అడ్మిన్ ఉండడు, హోల్డ్ చేసే అధికారం ఎవరికి ఉండదు, మాడిఫై చేసే అధికారం కూడా ఎవరికి లేదు. మీరు కనుక ఒకసారి చూసినట్లయితే, మీరు చాలా సార్లు చెప్పినాం కదా సార్, మన యొక్క ఫార్సేజ్ యొక్క స్మార్ట్ కాంట్రాక్ట్ మీ యొక్క ఐడి కనుక ఓపెన్ చేసినట్లయితే, మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయండి సార్, సెంట్రలైజేషన్ సిస్టమ్ ఇదే రాజు సిస్టమ్ లో ఏదైతే రాజు అని మీరు చెప్పారో దాని లోపల మనం ఎవరి ఐడి అయినా ఓపెన్ చేసి వాళ్ళ యొక్క అమౌంట్ ఎంత ఉందని కూడా మనం ఎవరం చూడలేం. కానీ అది ఎందుకు చూడలేమంటే అది సెంట్రలైజేషన్ సిస్టమ్. బట్ ఇక్కడ డీసెంట్రలైజ్ సిస్టమ్ లోపల వరల్డ్ లోపల మనం ఎవరి ఐడి అయినా ఓపెన్ చేయొచ్చు. అంటే ఇది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, ఎవరి ఐడిలో ఎంత ఇన్కమ్ ఉంది కూడా మనం చూడొచ్చు. అండ్ ఇంకో థర్డ్ పాయింట్ ఏంటంటే, వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు ఫస్ట్ ఐడి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్ని ఐడీలు అయినా టార్గెట్ పెట్టుకున్నారో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేస్తామని అంటున్నారు. సో అలాంటి లేదు సార్. ఎందుకు అంటే ఫస్ట్ ఐడి వాడు ఎవరో ఈ రోజు 9 lakhs ఐడి వాళ్ళు ఎలా హార్డ్ వర్క్ చేస్తున్నారో ఫస్ట్ ఐడి వాళ్ళు కూడా అంతే వర్క్ చేయాల్సిందే. ఇందులోపల అందరు కామన్. ఇది డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ లోపల స్మార్ట్ కాంట్రాక్ట్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత అందరు కామనే, వాళ్ళు కూడా మాడిఫై చేయలేరు, వాడు కూడా మనలాగానే వాళ్ళు హార్డ్ వర్క్ చేసి ఇన్కమ్ సంపాదించుకోవాల్సిందే. దానికి నిదర్శనంగా మీకు ఇందాక ఒక నెంబర్ కూడా చూపించాను సార్. ఫస్ట్ ఐడి వాళ్ళు ఎంత సంపాదించారు, నెక్స్ట్ వచ్చినటువంటి 8,000 లో ఉన్న నెంబర్ ఎంత సంపాదించాడు, 6 lakhs లో ఉన్న వాళ్ళు ఎంత సంపాదించారు. ఇక్కడ సీనియర్ జూనియర్ ఓనర్ అటువంటిది ఏది లేదండి. ఎవరు హార్డ్ వర్క్ చేస్తే, ఎవరు ఎక్కువ రెఫరల్ చేసుకుంటే వాళ్ళు ఎక్కువ సంపాదించుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ జస్ట్ ఇక్కడ చూడండి, మీ యొక్క ఐడి కనుక ఓపెన్ చేస్తే చివరిగా స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ ఉంటుందండి. ఇదే మన యొక్క ఫార్సేజ్ యొక్క స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్. అక్కడ జస్ట్ 2 ఈథర్ స్కాన్ ఉంటుందండి. దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇలా ఈథర్ స్కాన్ లోపల మీకు ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి, ఈ యొక్క స్మార్ట్ కాంట్రాక్ట్ లోపల 1 రూపీ కూడా లేదు, అంటే 0 ఈథీరియం. ఇక్కడ ఎప్పుడు కూడా మనకి ఇన్కమ్ ఇక్కడ స్టోర్ కాదండి స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ లోపల. ఎందుకంటే ఇన్స్టాంట్ పేమెంట్ అని క్లియర్ గా చెప్తున్నాం. ఒక స్లాట్ ఒకరు పర్చేజ్ చేశారంటే ఆ స్లాట్ యొక్క వాల్యూ 100% ఇంకొకరికి వెళ్తుంది ఆన్ ది స్పాట్ గానే. కాబట్టి ఈ యొక్క ఫార్సేజ్ యొక్క స్మార్ట్ కాంట్రాక్ట్ లోపల ఎప్పుడు కూడా ఈథీరియం అనేది స్టోర్ కాదు. సో ఇంత క్లియర్ గా మనం చూడొచ్చండి. ఇందు లోపల ఇంకా క్లియర్ గా చూడండి, ఇంకొకటి చూపిస్తాను మీకు. ఇక్కడ అనలిటిక్స్ లో కనుక వెళ్ళినట్లయితే ఇదంతా కూడా ఓపెన్ లెడ్జర్ అండి. ఇది డీసెంట్రలైజ్డ్ అంటేనే ఓపెన్ లెడ్జర్, ఎవరు ఎక్కడైనా కూడా మనము చూసుకోవచ్చు. ఇది చూడండి, ఇక్కడ ట్రాన్సాక్షన్స్ లోపల చూడండి, ఇక్కడ మొత్తం ఎంతమంది జాయిన్ అయ్యారని ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంది కదండి. ఈథర్ బ్యాలెన్స్ చూస్తే ఇక్కడ 0 అండి. ఎప్పుడు కూడా ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ లోపల 0 ఈటీహెచ్ అకౌంట్ బ్యాలెన్స్ 0 ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చండి. ఏ రోజైనా సరే ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ లోపల అమౌంట్ ఉండదండి. ఎందుకంటే జస్ట్ ఇదే కమ్యూనికేట్ చేస్తుందండి. ఒక బయ్యర్ ఉంటే ఒక సెల్లర్ కి మధ్యలో ఒక జస్ట్ మీడియేటర్ గా పనిచేసేది స్మార్ట్ కాంట్రాక్ట్. ఇట్స్ ఏ ఓన్లీ ప్లాట్ఫామ్. ఫార్సేజ్ ఈజ్ ఏ ఓన్లీ ప్లాట్ఫామ్ టు ఆపరేటింగ్. మనం ఆపరేట్ చేసుకోవడానికి క్రియేట్ చేయబడ్డ ఒక డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్ అండి. దీని లోపల స్టాప్ చేయడం కానీ, క్లోజ్ చేయడం కానీ, బ్రేక్ చేయడం కానీ అలాంటివి ఏది ఉండదండి ఇది. సో మీరు చూడొచ్చండి, హైయెస్ట్ బ్యాలెన్స్ 0నే, లోయెస్ట్ బ్యాలెన్స్ 0నే. దీని లోపల ఎప్పుడు కూడా దీని లోపల 0నే ఉంటుంది. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ అండి దీని లోపల. కాబట్టి మిగతా వాటివి అయితే చెప్పారో దాన్ని మీరు చూడొచ్చు. చూడండి, ఎంత ఈథీరియం వస్తే అంత ఈథీరియం. సెంట్
రిసీవ్. ఇథీరియం ఎంత వచ్చింది ఈ రోజు, ఎంత బయటికి వెళ్ళిపోయింది, రెండు కూడా ఎప్పుడు కూడా ఈక్వల్ గానే ఉంటాయి. దీని లోపల స్టోరేజ్ అంటూ ఏది కూడా ఉండదండి. ఈచ్ అండ్ ఎవ్రీ డే మనకు జరుగుతున్న ట్రాన్సాక్షన్ మొత్తం కూడా మీరు చూసుకోవచ్చండి ఇది. సో మెయిన్ అదే సార్, మనం గతంలో చేసినటువంటి మొత్తం కంపెనీస్ లోపల మనం అలాంటి ఇబ్బందులే పడ్డాం. సో అలాంటి వాటికి మనం ఇప్పుడు పడాల్సిన అవసరం లేదండి. ఇది మన కొరకు క్రియేట్ చేసిన ఒక ప్లాట్ఫామ్ అండి. సో ఈ ప్లాట్ఫామ్ ని మనం యూజ్ చేసుకొని మనం ఎంతైనా చేసుకోవచ్చు, ఎంతైనా సంపాదించుకోవచ్చు. దీని తర్వాత కూడా నంబర్ ఆఫ్ డీసెంట్రలైజ్డ్ అని చెప్పేసి నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ స్మార్ట్ కాంట్రాక్ట్స్ వచ్చినాయి, కానీ అవన్నీ సెంట్రలైజ్ అండి. అవన్నీ కూడా క్లోజ్ కావడం కూడా జరిగింది, మీరు కూడా చూసారు అది. సో కాబట్టి ఏంటంటే ఇది అన్స్టాపబుల్, అన్బ్రేకబుల్ అండి. ఇది యాక్చువల్ గా దీని లోపల మనకు హోల్డ్ చేసే అధికారం ఎవరికీ లేదండి. దట్ ఈస్ ద మెయిన్ దీని లోపల. ఓకేనా జయపాల్ సార్? రాజశేఖర్ సార్. సార్ సార్ జయపాల్ సార్, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఇక్కడ ఏవైతే కంపెనీలు పోయాయో, ఇండియాలో చాలా కంపెనీలు పోయాయి, చాలా దెబ్బతిన్నాం మేము కూడా. ఆ కంపెనీలన్నీ మా డబ్బులు తీసుకుంటా ఉండే. మా డబ్బులు తీసుకొని మాకు 1%, 0.5%, 2%, 3% ఇచ్చుకుంటా పోయారు. వాళ్ళ దగ్గర జమ అయ్యాక వాళ్ళు ఒక 5 డే బంద్ చేసుకుని వెళ్ళేశారు. ఇప్పటి వరకు అదే నడుస్తుంది ఇండియాలో. బట్ ఇక్కడ మన కంపెనీకి ₹1 మేము ఇవ్వడం లేదు. కంపెనీ ₹1 మనకు ఇవ్వడం లేదు, మేము కంపెనీకి ₹1 ఇవ్వడం లేదు. సో ఈ సిస్టమ్ ని చేసి వదిలేశారు. ఇప్పుడు ప్రపంచం అంతా ఎట్ట నడుస్తా ఉంది, ఈ సృష్టికర్త ఎట్ట చేశాడంటే చేసి వదిలిపెట్టేశాడు. అదే విధంగా ఈ కంపెనీ చేసి వదిలేశారు. ఇంటర్నెట్ ఉన్నంత వరకు ఈ సిస్టమ్ ఉంటుందని చెప్తున్నారు మా అప్లైన్స్. ఓకే, ఏం భయపడే అవసరం లేదు. ఒకటి, డబ్బులు వేస్తే డబ్బులు రావు, అది మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీరు జనాలను 10 తెస్తారా, 20 తెస్తారా, 30 తెస్తారా, మీ డౌన్లో తేవండి, వాళ్ళను ఎడ్యుకేట్ చేయండి. ఇక్కడ ఈజీగా ఒక 6 months లో మేము చాలా డబ్బు సంపాదించవచ్చు, లైఫ్ స్టైల్ ని చేంజ్ చేయవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇంకోటి సార్, ఇక్కడ మనకు ఏంటంటే ఎక్కడో చోట మనం చేసేటటువంటి టీం వర్క్ లోపల ఎక్కడో చోట మీకు జస్ట్ నాన్ వర్కర్ గా ఉంటామండి, మేము చేయలేము అని వాళ్ళు ఎవరు ఉంటే, మనం ఒక 10-15 మందిని స్పాన్సర్ చేసామనుకోండి, 10-15 మంది లోపల 12 మంది మంచి వర్కౌట్ చేస్తుంటే, ఒక 4 మెంబర్స్ నార్మల్ గా న్యూట్రల్ గా ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఎర్న్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయండి. సో దాని లోపల మీరు చూస్తే ఒక ఐడి చూడండి ఇక్కడ. సో ఈజ్ ఎ నాన్ వర్కర్, 0 రెఫరల్స్ అండి ఇది. ఎందుకంటే వీళ్ళ ఇక అప్లైనర్ ఎవరుతున్నారో వాళ్ళు స్ట్రాంగ్ గా వర్క్ చేయడం వల్ల ఈ క్యాండిడేట్ చూడండి ఇక్కడ 317775 మీకు చూడండి ఇక్కడ 0.8 వరకు కొన్నాడు. ఆయన ఇన్కమ్ వచ్చేసి 0.925 ఇథీరియం ఎర్న్ చేశాడు ఇప్పటి వరకు. టోటల్ చూస్తే అన్ని కూడా వైట్ అండ్ డార్క్ బ్లూ కలర్ లే ఉన్నాయండి ఇక్కడ. సో యాజ్ ఎ నాన్ వర్కర్, బట్ ఈయనకి ఇన్కమ్ వచ్చింది. బట్ ఏంటంటే పైన ఉండేటటువంటి అప్లైనర్ మంచి వర్కర్ కనుక అయినట్లయితే నాన్ వర్కర్ గా ఉండే వాళ్ళు కూడా ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది అండి. సో ఏదేమైనా మనం చేసే టైం లోపల మనకి ఇన్కమ్ వచ్చిన తర్వాత మనం మన స్పాన్సర్ కనుక పెంచుకున్నట్లయితే ఇంకా స్పీడ్ గా మనం ఎర్న్ చేసుకోవచ్చు. సార్ ఇంకెవరైనా? సో మెయిన్ గా ఇందాక సెంట్రలైజ్డ్ అండ్ డీసెంట్రలైజ్డ్ అండి. మిగతా వాటికి మన మంచి కాన్సెప్ట్ ఉన్నది. ఇది మాత్రం అందరూ కూడా పాయింట్అవుట్ చేసుకునండి. సో గతంలో ఉన్నటువంటి వాటికి మన దానికి తేడా ఏంటంటే సెంట్రలైజేషన్ డీసెంట్రలైజేషన్ లోపల లాస్ కావడానికి అవకాశం లేదు. అందుకే మనం చెప్తామండి నో రిస్క్ అండి ఇందు లోపల. సో జస్ట్ ఎక్కడ గతంలో ఎంత హార్డ్ వర్క్ చేశారో ఆ హార్డ్ వర్క్ మనం ఇక్కడ చేసినట్లయితే మనం 100% సంపాదించుకోవచ్చు అండి. గుడ్ ఈవినింగ్ సార్. 50240 సార్ చెప్పండి. సార్ ఇప్పుడు మంది ఏమంటున్నారంటే జాయినింగ్ చెప్పి అదే ప్లాన్ వినిపించడానికి పిలుస్తున్నాం కదా, ఇన్వైట్ చేస్తున్నాము. లాభం ఏముంది, బెనిఫిట్స్ చెప్పు, ఫస్ట్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటే చెప్పు, దాని తర్వాత వింటాం ప్లాన్ అంటున్నారు. అంటే జాయిన్ అయితే బెనిఫిట్స్ ఏమైనా అడుగుతున్నారా? అదే నేనేమంటున్నా అంటే ఫస్ట్ జాయిన్ కావండి మీరు, దాని తర్వాత మీకే అర్థమవుతుంది దాంట్లో ఏం బెనిఫిట్ ఉంది. మీరే దాని తర్వాత నాకు టిప్స్ పెట్టేస్తారు, మీ వర్క్ మీరు స్టార్ట్ చేస్తారండి, నేను వాళ్ళకి చెప్తున్నాను. 100% అండి. సో ఒకటి కాన్సెప్ట్ మనం ఇందాక మొత్తం క్లియర్ చెప్పాం కదా, దీంట్లో చేరిన తర్వాత సో మనం యాజ్ ఎ రెఫరల్ కనుక పెంచుకున్నట్లయితే ఇన్కమ్ ఎలా వస్తుంది? మనం చాలా మంది గతంలో చేసి కష్టపడ్డారు కానీ ఇన్కమ్ సంపాదించుకోలేకపోయారు. కానీ ఇక్కడ ఏంటంటే మనం కష్టపడి మనం రెఫరల్ సంఖ్య పెంచుకున్నట్లయితే ఆన్ ది స్పాట్
ఆన్ ది స్పాట్ గా మీకు వచ్చేస్తుంది. అవును. సో అది అది అంటే మనం దీంట్లో కూడా ఉన్న మెయిన్ కాన్సెప్ట్ అదండి ఇది. సో మనం ఎంత కష్టపడితే అంత ఈ ఆన్ ది స్పాట్ గా మనం సంపాదించుకోవచ్చు దీని లోపల. జస్ట్ జాయిన్ అయిపోయి మీరు ఒక 3 మెంబర్స్ రెఫరల్ చేయండి చాలు. దాని తర్వాత మీ ఇన్కమ్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. ఫస్ట్ ఎవ్రీ మెంబర్ జాయిన్ అదే ఒక 3 మెంబర్స్ దాదాపు 1 మంత్ లో నేను ఓకే మా వల్ల కాదు అర్థమైతలేదు. 2 సార్లు ప్లాన్ వినిపించిన. నో ప్రాబ్లం సార్. మళ్ళీ వాళ్ళు అగైన్ విన్నా పర్వాలేదు. నో ప్రాబ్లం. ఏంటంటే సరే అర్థమైనంత వరకు మనం చెప్పాలి. ఈసారి వినండి, మీకు అర్థం మీ మైండ్ లో పడేంత వరకు వినండి. మీకు అర్థం కాలేదంటే ఏ వ్యక్తి అయినా సరే సబ్జెక్ట్ పూర్తిగా తెలుసుకున్న తర్వాత జాయిన్ అయితే ఆ వర్క్ రిజల్ట్ అనేది చాలా తేడా ఉంటుందండి. ముగ్గురి బలనో పైన ఉండే వాళ్ళు చెప్పారనో ఫ్రెండ్ చేశారని చెప్పేసి కాకుండా సబ్జెక్ట్ క్లియర్ గా తెలుసుకునండి. తెలుసుకున్న తర్వాత నేను కూడా అదే చెప్పిన. నాకు కూడా గౌస్ భాయ్ అని ఉన్నాడు మహబూబ్ నగర్ లో. గౌస్ భాయ్ షఫీభాయ్ అప్లైన్ షఫీ సార్ వచ్చిండే. నా దగ్గర నాకు పిలిపించి ప్లాన్ వినిపించిండు. నా మైండ్ లో పడింది. అంటే ఆల్రెడీ నేను క్రిప్టో కరెన్సీ అంటే చాలా సీరియస్ వర్క్ ఆల్రెడీ క్యాంప్ క్యాష్ లా దీంట్లో జాయిన్ అయిండే. క్యాంప్ క్యాష్ అని ఉండే కానీ దాంట్లో రిజల్ట్ రాలేదు. పోకపోయినా బట్ దీంట్లో ఇన్స్టాంట్ రిజల్ట్ అండి. దీని లోపల మనం గతంలో వాటికి దగ్గర ఇన్స్టాంట్ రిజల్ట్ ఉంది. మీరు జస్ట్ జాయిన్ ఏ వ్యక్తి అయినా సరే ఒక 3 మెంబర్స్ రెఫర్ చేసిన వెంటనే దాని రిజల్ట్ మీరు చూడొచ్చు. అదే చెప్పిన నేను కూడా. ఓకే వాళ్ళకి అదే చెప్తున్నా. మీరు ప్లాన్ వినండి. మీకు మైండ్ సెట్ అయిపోయింది, మీరు లాగిన్ కావాలి, వచ్చేయండి, ఒక కాల్ చేయండి, మీరు లాగిన్. ఓకే సార్ నెక్స్ట్ ఇంకెవరైనా సార్ ఎవరు జస్ట్ చాట్ లో చేశారండి. హౌ టు బై ఇథీరియం, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 1 ఇథీరియం. సార్ ప్రెసెంట్ 1 ఇథీరియం కాస్ట్ వచ్చేసి 29,000 నియర్ అబౌట్ 29,000 28,000 నడుస్తుందండి ప్రెసెంట్ గా. సో బై చేయాలి అంటే మనకు ఇండియాలో అంటే లీడ్ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో అంటే అది వజిరెక్స్ తర్వాత జెప్పే. మీరు జస్ట్ జెప్పే అనే ఒక యాప్ ని ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకునండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో కేవైసీ డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయండి. విత్ ఇన్ 24 to 48 అవర్స్ లోపల అది అప్రూవల్ వస్తుందండి. సో వన్స్ అప్రూవల్ వచ్చిన తర్వాత జస్ట్ అక్కడ చిన్న ప్రాసెస్ ఉంటుందండి. మీ యొక్క అమౌంట్ మీ యొక్క అకౌంట్ లోకి వెళ్ళి డిపాజిట్ చేసుకొని యూ కెన్ బై ద ఇథీరియం. సో ఇట్స్ వెరీ సింపుల్ అండి. మీరు ఒకసారి అది యాప్ డౌన్లోడ్ చేసుకొని యూ కెన్ ప్రొసీడ్ దట్ వన్. ఇంకా సార్ ఇంకెవరైనా చెప్పండి కదా సార్. ఏం లేదు సార్, ఒక కొత్త వ్యక్తిని ఇన్వైట్ చేయడానికి ఎలా మోటివేట్ చేయాలి మీ మాటల్లో ఒక 2 నిమిషాలు చెప్పండి సార్. సార్ న్యూ మెంబర్ కి ఏంటంటే మనం జస్ట్ అండి ఒక మంచి ప్లాట్ఫామ్ ఉందండి. దీని లోపల ఒక మ్యాట్రిక్స్ ప్లాట్ఫామ్ డీసెంట్రలైజేషన్ సిస్టమ్ లో వచ్చింది. మనకు మనమే దీనికి అడ్మిన్. మన కంపెనీ లేదు, మనం కష్టపడి చేసుకుంటే మనకు ఇన్కమ్ వచ్చి ఒక మంచి అవకాశం వచ్చింది అని మనకు కాన్సెప్ట్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. సో దీంట్లోపల ఏంటంటే మనం కొంచెం హార్డ్ వర్క్, గతంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎక్కడో చోట ఏదో వర్క్ చేసింటారండి. సో నీవు ఏంటంటే నీవు ఈ కాన్సెప్ట్ పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత నీవు ఒక 3 మెంబర్స్ ని రెఫర్ చేసే ప్రయత్నం చేయని చెప్తాం. సో వన్స్ 3 మెంబర్స్ రెఫర్ చేసిన తర్వాత సో మీకు వచ్చే ఇన్కమ్ అనేది ఖచ్చితంగా ఆన్ ది స్పాట్ మీకు కనబడుతుంది కాబట్టి అతను ఆటోమేటిక్ గా మోటివేట్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో కాన్సెప్ట్ ఏ విధంగా వర్కౌట్ అవుతుంది, ఎలా వర్కౌట్ అవుతుంది మాత్రం క్లియర్ గా చెప్పాలి మనం. ఇంకో అందుకే మనం ఏం చెప్తున్నామంటే అలాంటి న్యూ మెంబర్స్ ఈ రోజు కూడా చాలా మంది చెప్తున్నాను నేను, ఎవ్రీ థర్స్డే అండ్ ఎవ్రీ సండే రోజు న్యూ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాటిని ఖచ్చితంగా జూమ్ లో అటెంప్ట్ చేపియండి. సో మీరు ఏం చెప్పొద్దు, జస్ట్ జూమ్ లో వినమని చెప్పండి. సో వినండి, విన్న తర్వాత మళ్ళీ కాకుంటే థర్స్డే కాకుంటే సండే వినండి అని చెప్పండి, సండే కాకుంటే మళ్ళీ థర్స్డే వినమని చెప్పండి. సో ఆ 3-4 టైమ్స్ విన్నా పర్వాలేదండి. సో విన్న తర్వాత ఏ రోజు తన సాటిస్ఫాక్షన్ తో వస్తాడో అప్పుడు ఖచ్చితంగా మీకే కాల్ చేసి చెప్తాడు, సార్ నేను జాయిన్ అవుతానని చెప్పేసి. సో ఒక మంచి ప్లాట్ఫామ్ మనకి ఇప్పుడు ఇటువంటి పాండమిక్ టైం లోపల ఒక మంచి ప్లాట్ఫామ్ ఇందులో జూమ్ లోపల అటెంప్ట్ చేయించే ప్రయత్నం చేయండి. ఇంకేదైనా డౌట్ ఉంటే కూడా నేను ఒకవేళ మీకు లైన్ లో తీసుకుంటే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను తప్పకుండా. మీరు
చెప్పిన తర్వాతనే సార్, మీరు మీటింగ్ చెప్పిన తర్వాతనే నేను నెక్స్ట్ డేనే జాయిన్ అయినా. మీరు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి. అదే అందుకే నేను అందుకే సార్ ఎంత అవకాశం ఉంటే అంత దయచేసి అందరు కూడా ఏంటంటే న్యూ మెంబర్స్ ని దీని లోపల ఇన్వైట్ జూమ్ లో అటెంప్ట్ చేయించే ప్రయత్నం చేయించండి సార్. ఆఫ్టర్ జూమ్ అయిపోయిన తర్వాత చాలా సార్లు కూడా మన రిజల్ట్ అనేది చాలా తేడా వస్తుందండి మనకు కూడా. సో జూమ్ అయిపోయిన తర్వాత మనకు ఐడీస్ కూడా పెరగడం బాగా వస్తుంది యాక్చువల్గా. సో అది ఒక మంచి ప్లాన్ ఉంది కాబట్టి అవకాశం కాబట్టి వినియోగించుకోండి. థర్స్డే అండ్ సండే షూర్ గా ఉంటుందండి సార్. ఇంకెవరికైనా సార్? ఓకే అండి, ఓకే. సో ఇంకో టైం ఆల్మోస్ట్ సార్ చెప్పండి. ఇంకోటి, ఇంకా ఎవరికైనా ఇన్వైట్ చేస్తున్నాం కదా, వాళ్ళు ఏమంటారు నంబర్ ఆఫ్ ఇష్యూస్ చెప్తున్నారు లాగిన్ కోసం. అమౌంట్ అయితే లేదు లాగిన్ కోసం, లాక్డౌన్ ఉండే కదా, నంబర్ ఆఫ్ ఇష్యూస్. మైండ్ సెట్ ఏముంది సరే, వాళ్ళకి ఏదైనా ఉండని. సో మనం ఒక ప్లాన్ చెప్తామండి, ఫస్ట్ కాన్సెప్ట్ చెప్తాము. సో కాన్సెప్ట్ లోపల వాళ్ళకు బెటర్ గా ఉంటే వాళ్ళు ఆటోమేటిక్ 2-3 టైమ్స్ విన్నారు, 2-3 టైమ్స్ ప్లాన్ విన్నారు, రెడీ కూడా అయిపోయింది లాగిన్ అవుతామని. ఇంత అమౌంట్ ఉంటది లాగిన్ కోసం, మన అది ఉంటది కదా వ్యాలెట్ కోసం, ట్రస్ట్ వ్యాలెట్. బెటర్ టు జాయిన్ అండి. ఎవరైనా సరే కూడా 0.1 ఇథీరియం మీ యొక్క వాలెట్ లో ఉంటే ఐడి అనేది ఈజీగా క్రియేట్ అవుతుందండి. సో 0.1 వరకు పెట్టుకుంటే చాలు, ఐడి ఈజీగా అయిపోతుంది. ఇంకా మీకు మిగులుతుందండి యాక్చువల్గా, ఎందుకంటే 0.05 తో పాటు మనకు కొంచెం ట్రాన్సాక్షన్ ఫీ కూడా ఉంటుంది కాబట్టి. సో మనం 0.1 కనుక పెట్టుకున్నట్లయితే మనకి పోయేది 0.05 ప్లస్ దాని యొక్క ట్రాన్సాక్షన్ ఫీజు పోతుంది. రిమైనింగ్ అమౌంట్ మీ యొక్క వాలెట్ లో అలానే మిగిలిపోతుంది. సో కొద్దిగా ఎక్సెస్ ఆఫ్ అమౌంట్ పెట్టుకోండి చాలు, అంటే నియర్ అబౌట్ 3000 నుంచి 3500 మధ్యలో మీ యొక్క అకౌంట్ లో ఉంటే చాలు. ఓకే సార్, ఇంకెవరికైనా ఏమంటో చెప్పండి సార్. లేదంటే ఇక్కడతో 9:15 నియర్ అబౌట్ టైం బాగానే. ఇంకో మన కజన్ అవుతాడు, ఆయన ఏమన్నా అంటే 1 lakh rupees ఇన్వెస్ట్ చేస్తే ఎట్లా ఉంటది అడుగుతున్నాడు ఆయన లాగిన్ చేసినాక. సార్ వాళ్ళ యొక్క ఎకనామికల్ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఎంతైనా ఎన్ని స్లాట్స్ అయినా పర్చేజ్ చేసుకోవచ్చు అండి, దానికల్లా ఇబ్బంది ఏమీ లేదు. బట్ డిపెండింగ్ ఆన్ దేర్ టీమ్ వర్క్, వాళ్ళ టీమ్ వర్క్ కనుక చేసుకున్నట్లయితే బాగుంటుంది అంతే. దీనిలో ఇన్వెస్ట్మెంట్ కంటే ఏం లేదండి, జస్ట్ ఓన్లీ వన్ టైం ఇన్వెస్ట్మెంటే. ఓన్లీ 12 ఎన్ని లక్షలు ఉన్నదో మనకు 12 స్లాట్స్ వరకే మనకు ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళ యొక్క ఒపీనియన్, వాళ్ళ యొక్క చాయిస్ అండి, ఎంతైనా చేసుకోవచ్చు లోపల. బట్ మనం రెఫరల్ సిస్టమ్ చేసుకున్నట్లయితే మనం ఇన్కమ్ ఎక్కువ సంపాదించుకునే అవకాశం ఉంటుంది షూర్. ఇంకోటి సార్ కుమార్, సార్ కుమార్ డౌటా? ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఈరోజు జాయిన్ అందరు కూడా. హలో హలో సురేష్. హలో హలో వినపడుతుందా? ఓకే సురేష్, కమన్. కొంచెం వాయిస్ ఎందుకో వస్తుందన్నా? ఫైన్ ఫైన్, చెప్పు సురేష్. యాక్చువల్గా అసలు ఈ రోజు కొద్దిగా ఎక్కువ చెప్పారనుకుంటున్నాను. ఈరోజు కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంది ఇంకా దాంట్లో. ఇన్ఫర్మేషన్ బాగుంది, కానీ యాక్చువల్గా ఏంటంటే నాకు ఇన్ఫర్మేషన్ తెలియదు. నేను లాస్ట్ లో అయ్యాను, ప్లస్ నా టీం మెంబర్స్ కూడా ఎవరు కాలేదు. అవునా? ఫార్వర్డ్ చేసేసాను సురేష్. ఇది నేను కొద్దిగా బిజీ షెడ్యూల్ కొంచెం ప్రోగ్రామ్ లోను ఉన్నాను. నాకు ఏంటంటే ఇది ఏమన్నా రికార్డింగ్ అయిందా? ఉందిలేండి, ఐ విల్ షేర్. నేను రికార్డింగ్ చేస్తాను, షేర్ చేస్తాను. నాకు మీటింగ్, ఎందుకంటే నా టీం వాళ్ళు దాదాపు లాస్ట్ 10 minutes తెలిసి 2-3 అయ్యారు అంతే. అవునా? ఓకే ఓకే ఓకే, నేను ఇది షేర్ చేస్తాను తప్పకుండా. షేర్ నేను సండే అనుకున్నాను, ఈ రోజు మనది ఉండదు అనుకున్నాను నేను యాక్చువల్గా. ఓకే ఓకే ఓకే, నాకు రికార్డింగ్ కావాలని, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఉంది. నేను లాస్ట్ ఇప్పుడు 10 minutes బ్యాకే నేను జాయిన్ అయ్యాను అంతే నేను. ఓకే ఓకే, నేను ఇది షేర్ చేస్తాను. నేను రికార్డింగ్ షేర్ చేస్తాను తప్పకుండా. ఎందుకంటే కొద్దిగా ఇంట్రొడక్షన్ కూడా బాగా అనిపించింది నాకు. ఓకే ఓకే సరే, ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ సండే రోజు మనకు ఉంటుందండి. సో నా సండే రోజు మళ్ళీ షేర్ చేస్తాం. ఎవ్రీ థర్స్డే అండ్ ఎవ్రీ సండే దాదాపుగా కొన్ని సందర్భాలు తప్ప మాక్సిమం అన్ని సండే అండ్ థర్స్డే రోజు ఉంటుందండి. సో ఈ జూమ్ మీటింగ్ మాత్రం మీకు ఎంతమంది మీరైతే అంతమందిని మీరు న్యూ మెంబర్స్ ని మీరు ఇంట్రొడ్యూస్ చేసుకునే ప్రయత్నం చేయండి, చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి. ఇక్కడతో ఇది మీటింగ్ ఎండ్ చేద్దాం.
థ్యాంక్ యూ. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్.